ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములండి. ఈరోజు నూతన సంవత్సరము 2025 జనవరి 1 తారీఖు అండి. గడిచిన కాలమంతయు తన కృపలో భద్రపరిచినటువంటి దేవుణ్ణి స్మరించుకొని రెండు మాటలు దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుడు మనల్ని ఏ విధంగా కాచాడో రెండు మాటలు చూసుకుని వాక్య భావంలోకి వెళ్ళిపోదామండి. అలాగే పాటల ద్వారా, వాక్యము ద్వారా, ఈ యొక్క మందిరం ఆవరణం ద్వారా దేవునికి మహిమ కలుగునా కాగా, అలాగే చిన్న ప్రార్థన చేసుకొని కొడుకుని ప్రారంభించుకుందామండి. సమయము 12:20 అవుతున్నదండి. కావున చిన్న ప్రార్థన చేసుకుని కోడికని ప్రారంభించుకుందామండి. ప్రేమ నమ్మకైన పరలోక తండ్రి, నీ ఘనమైన పాదాల పొందనాలైనా స్తోత్రాలు ప్రభువైనా. గడిచిన కాలమంతయు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువైనా. నాయన గడిచిన 2024 సంవత్సరము 12 నెలలు కూడా నీ కృపలు మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువైనా. అలాగే 2025 జనవరి 1 తారీఖునైనా నేను జ్ఞాపకం చేసుకొని నీ యొక్క కృపలను మమ్మల్ని భద్రపరిచి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువైనా. మా శక్తి భక్తి ఏ మాత్రం కాదు ప్రభువైనా, కేవలము నీ యొక్క ఉచితమైన ప్రేమను బట్టి మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి మీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువైనా. నాయన అలాగే విధంగా సంఘ బిడ్డలను కూడా, అలాగే నాయన యొక్క గ్రామ ప్రజలను కూడా క్షేమంగా ఉంచిన మహాకృపను బట్టి మీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువైనా. ఈ యొక్క కరోడ్రాపుర గ్రామాన్ని మీ యొక్క కృపలో భద్రపరిచి నాయన క్షేమంగా ఉంచిన మహాకృపను బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువైనా. ప్రతి కుటుంబాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ 2025లో ప్రవేశపెట్టిన మహాకృపను బట్టి నీ యొక్క ప్రేమ, జాలి, దయాత్వం బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువైనా. నాయన పాటల ద్వారా, వాక్యము ద్వారా మేరే మహిమ పొందుతున్నాడు ప్రభువైనా. సాతానుడి యొక్క క్రియలని సిగ్గుపరుస్తూ, లయపరుస్తూ ఈ యొక్క మందిరమును ఆవరణముని మీ యొక్క ఆధీనంలో ఉంచుకోండి ప్రభువైనా. నాయన నా మాటలు కాదు ప్రభువైనా, నా శరీరంని వాడుకొని, నాయన నా యొక్క నోరుని ఊరగా వాడుకొని, నాయన నీ యొక్క మాటలని, నీ యొక్క వాక్య భాగముని నీ బిడ్డలకు తెలియజేసే భాగ్యాన్ని, అట్టి కృపను నాకు దయచేస్తున్నాను ప్రభువైనా. నాయన నిలబడుతున్న దాసులను కూడా జ్ఞాపకం చేసుకున్న ప్రభువైనా. బలహీనుడిని, దౌర్భాగ్యుడిని, ఎందుకు పనికిరానివాడు నన్ను సజీవ లెక్కలో ఉంచి నేను 2025 సంవత్సరంలో ప్రవేశపెట్టిన మహాకృపను బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువైనా. అదే విధంగా చేరవచ్చిన బిడ్డలందరినీ దీవిస్తూ ఆశీర్వదిస్తూ 2025 సంవత్సరంలో నాయన ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువైనా. నాయన కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలను శ్రమిస్తున్న ప్రభువైనా. నాయన యొక్క కార్యక్రమంలోని మీ యొక్క ఆధీనంలో ఉంచుకొని నాయన సాతానుడి క్రియలు సిగ్గుపరుస్తూ, లయపరుస్తూ నాయన నీ నామమునికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ఒక 3 పాటల ద్వారా దేవుని మహిమపరుద్దామండి. తన కృపలో మనల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలం వచ్చుతున్నదని చెప్పేసి వాక్య భాగము సెలవిస్తున్నదండి. అందును బట్టి తన యొక్క కృపలో మనల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి పాడదగిన కీర్తనండి. దేవుడు తన కృపలో మనల్ని భద్రపరిచి క్షేమంగా తన యొక్క రక్షణని మనకిచ్చిన కృపను బట్టి పాడదగిన కీర్తనండి. సియోను కీర్తన నుండి హెబ్రోన్ ఫెలోషిప్ సియోను కీర్తన నుండి 215వ పాట అండి. నూతన సంవత్సరము సంబంధించిన గ్రీటింగ్ కార్డ్స్ ఉంటాయండి, క్యాలెండర్స్ ఉంటాయి, మోటో కార్డ్స్ ఉంటాయి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో
అందరూ రావాల్సిందిగా తెలియజేస్తున్నామండి. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి. ఈరోజు నూతన సంవత్సరము కావున గ్రీటింగ్ కార్డ్స్ అండ్ మోటో కార్డ్స్, క్యాలెండర్స్ ఉంటాయండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వచ్చి దేవుని మహిమపరచులాగున అందరూ సహకరించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. పాటలు పాడుకుందామండి. సమయము 12:20 వచ్చినది. భజింపరండి ప్రభు యేసుని ఆత్మసత్యములతో ప్రేమమయుని. సీయోను గీతముల నుండి 215. భజింపరండి ప్రభు యేసుని ఆత్మసత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని. భజింపరండి ఆత్మసత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని. భజింపరండి భజింపరండి ప్రభు యేసుని ఆత్మసత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల్ని విమోచించే రక్తముతో. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల్ని విమోచించే రక్తముతో. జయము జయము ప్రభుకే, జయము జయము మన ప్రభుకే. భజింపరండి ప్రభు యేసుని ఆత్మసత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని. ఆత్మమందిర ప్రత్యక్షతనొసగెను, నేత్రము తెరచెను యేసుని చూడా. ఆత్మమందిర ప్రత్యక్షతనొసగెను, నేత్రము తెరచెను యేసుని చూడా. ఆశ్చర్యకరుడు సదాకాలము, ఆశ్చర్యకరుడు సదాకాలము. భజింపరండి ప్రభు యేసుని ఆత్మసత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని. ఘనత పొందా సదా రాజ్యమునిచ్చే, స్వాస్థ్యము పొందా వారసులమైతిమి. ఘనత పొందా రాజ్యమునిచ్చే, స్వాస్థ్యము పొందా వారసులమైతిమి. హోసన్నా హోసన్నా విజయునికై, హోసన్నా హోసన్నా విజయునికై. భజింపరండి ప్రభు యేసుని ఆత్మసత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని. జగమును జయించే జీవితమునిచ్చే, శిలువ శక్తి చే మనలను గాచెగా. జగమును జయించే జీవితమునిచ్చే, శిలువ శక్తి చే మనలను గాచెగా. స్తుతులార్పింతుము ముక్తిదాతకై, స్తుతులార్పింతుము ముక్తిదాతకై. భజింపరండి ప్రభు యేసుని ఆత్మసత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని. సంఘము ప్రభుని చేరతేర్చుచెగా, సదాకాలమాయనతో నుండానెప్పుడు.
సంగము చేరి तेरे चोचेगा సదగలమయనతో నుండానెప్పుడు సాగేలా పడేదము సృష్టికర్తకై సాగేలా పడేదము సృష్టికర్తకై భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. చిట్టి వస్తుంది అంటారు వస్తారా శీర గీతముల నుండి 178వ పాట అండి. పొందేది నేను ప్రభువాని నుండి 8 పొందేది నేను ప్రభువాని నుండి ప్రభు శ్రేష్ఠ భూమియందు పొందేది నేను ప్రభువాని నుండి ప్రభు శ్రేష్ఠ భూమియందు జీవితాగ్రాలో సాగి వచ్చితిని జీవితాగ్రాలో సాగి వచ్చితిని ఇంతవరకు నాకు తోడయ్యుండి ఇంతవరకు నాకు తోడయ్యుండి ఎబినేజరు అయ్యున్నావు యేసు ప్రభువా ఎబినేజరు అయ్యున్నావు యేసు ప్రభువా నా రక్షణకర్తవు నీవైతివి నా రక్షణకర్తవు నీవైతివి పొందేది నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ భూమియందు పొందేది నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ భూమియందు గాలి తుఫానులలో నుండి వచ్చితిని గాలి తుఫానులలో నుండి వచ్చితిని అంధకార శక్తుల ప్రభావము నుండి అంధకార శక్తుల ప్రభావము నుండి మీరెక్కన చాటున నన్ను దాచితివయ్యా మీరెక్కన చాటున నన్ను దాచితివయ్యా దుర్గమైతివి నీవే ఆశ్రయ దుర్గమైతివి పొందేది నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ భూమియందు ఈ భూమియందు కష్టాలు కంబులు నాకు కలుగాగా కష్టాలు కంబులు నాకు కలుగాగా నన్ను చేరాలేసి ఓదార్చితివి నన్ను చేరాలేసి ఓదార్చితివి భయభీతి నిరాశలయంలో ఉన్న ప్రభువా భయభీతి నిరాశలయంలో ఉన్న ప్రభువా బహుగా ధైర్యము నాకు సగితివి బహుగా ధైర్యము నాకు సగితివి పొందేది నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ భూమియందు పొందేది నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ భూమియందు
నా దేహమందు నా ముల్లో నుంచితివి, నా దేహమందు నా ముల్లో నుంచితివి. సాతానుని దూతగా నలుగా కొట్టున్, సాతానుని దూతగా నలుగా కొట్టున్. వ్యాధి బాధల బలహీనతలందున్, వ్యాధి బాధల బలహీనతలందు నీ కృపను నాకు దయచేసితివి, నీ కృపను నాకు దయచేసితివి. పొందేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవేవిని భూమి యందు. పొందేను నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవేవిని భూమి యందు. నీ ప్రేమ చేత ధన్యుడనైతిని, నీ ప్రేమ చేత ధన్యుడనైతిని. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కష్ట పరీక్షలయందు నా ప్రభువా, కష్ట పరీక్షలయందు నా ప్రభువా జయ జీవితము నాకు నేర్పించితివి, జయ జీవితము నాకు నేర్పించితివి. పొందేతిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవేవిని. భూమియందు పొందేతిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవేవిని. భూమియందు ఈ భూమియందు మీరిద్దరు కూడా రండి. ఫ్యామిలీ వస్తారు. దేవుడు గడిచిన కాలంలో చాలా మనల్ని భద్రపరిచి, ఎలాంటి కీడులు వచ్చినా కానీ, ఎలాంటి కష్టాలు వచ్చినా కానీ, సాతానుగాడు మన ఎడల దాడులు ఎన్నో విధాలుగా జరిపినా కానీ దేవుడు మనకు తోడై ఉండి మనల్ని కాపాడి 2024 మొత్తం సంవత్సరం మొత్తం 12 నెలలు 52 వారాలు కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును కాకండి. అందును బట్టి పాడదగిన కీర్తన అండి. మన లేక శ్రమలలో దేవుడు తోడైన విధానాన్ని బట్టి, మనము భయపడుతున్న సందర్భాలలో దేవుడు మనకి కాపాడిన విధానాన్ని బట్టి పాడదగిన కీర్తన అండి. మేము భయపడము, ఇక మేము భయపడమండి. 2024 సంవత్సరాల్లో నా యొక్క 12 నెలలు కూడా కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞత స్తుతులు కలుగును గాక. అలాగే 2025లో కూడా మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి పాడదగిన కీర్తన అండి. సీను కీర్తన నుండి 259వ పాట అండి. 259. మేము భయపడము, ఇక మేము భయపడము. మనకి దేవుడు తోడైనప్పుడు మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదని పాడదగిన కీర్తన అండి. సీయోను గీతం నుండి పాట సంఖ్య 259. మేము భయపడము, ఇక మేము భయపడము. ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. మేము భయపడము, ఇక మేము భయపడము. దైవ భ్రష్టులమై
శత్రుతోటి మమ్ము చుట్టం పాతాళము మృంగ చూడం శత్రుతోటి మమ్ము చుట్టం పాతాళము మృంగ చూడం నిత్యుడు యేసు నిత్యము కాయును మేము భయపడము ఇక మేము భయపడము ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు మేము భయపడము ఇక మేము భయపడము అన్ని పరీక్షల యందు వాగ్దానమిచ్చే మాకు నుండా అన్ని పరీక్షల యందు వాగ్దానమిచ్చే మాకు నుండా ఏ గడియైనను విడువక కాయును మేము భయపడము ఇక మేము భయపడము ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు మేము భయపడము ఇక మేము భయపడము బలమైన ప్రభు హస్తములు వలయము వలె మమ్ము చుట్టే బలమైన ప్రభు హస్తములు వలయము వలె మమ్ము చుట్టే పలు విధములుగా కాపాడు మమ్ము మేము భయపడము ఇక మేము భయపడము ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు మేము భయపడము ఇక మేము భయపడము కొలుకడు మన దేవుడు ఎన్నాడు నిద్రించడు కొలుకడు మన దేవుడు ఎన్నాడు నిద్రించడు కను పాపగమేము కాపాడునెప్పుడు మేము భయపడము ఇక మేము భయపడము ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు మేము భయపడము ఇక మేము భయపడము జీవిత కష్ట నష్టములు ఆవరించి దుఃఖమరచ జీవిత కష్ట నష్టములు ఆవరించి దుఃఖమరచ దేవుడెను సగెను ఈ ఊలనించుచు మేము భయపడము ఇక మేము భయపడము ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు మేము భయపడము ఇక మేము భయపడము ఇహ ముందు మన శ్రమలన్నీ
మహిమకు మార్చెడి ప్రభువు ఇహమందు మన శ్రమలన్నీ మహిమకు మార్చెడి ప్రభువు మహిమా పరచి బ్రోకేద మిలలో మేము భయపడము ఇక మేము భయపడము వేకీడు రాదని యేసే చెప్పెను మాకు ఏకీడు రాదని యేసే చెప్పెను మాకు మేము భయపడము ఇక మేము భయపడము ఏకీడు రాదని యేసే చెప్పెను మాకు ఏకీడు రాదని యేసే చెప్పెను మాకు మేము భయపడము ఇక మేము భయపడము. హల్లెలూయా. ఇప్పటివరకు దేవుని పాటల ద్వారా మహిమపరిచామండి. అలాగే వాక్య భావంలోకి వెళ్ళిపోదామండి. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుణ్ణి ఆరాధన వర్తమానంలోకి వెళ్ళిపోదామండి. చిన్న ప్రార్థన చేసుకొని సంఘంలో ఒకరు ప్రార్థించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భావంలోకి వెళ్ళిపోదామండి. దేవుడు మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞత నివారమై దేవుణ్ణి 2 మాటలు ఆరాధిద్దామండి. దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలో ఇలా జనవరి 1 అండి. దాని సందర్భంగా దేవుణ్ణి మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి దేవుని 2 మాటలు పాటల ద్వారా వాక్యము ద్వారా దేవుని మహిమపరిచే వారిగా ఉండాలని ప్రభు యేసుక్రీస్తు సెలవిస్తున్నామండి. అలాగే సంఘంలో ఒకరు ప్రార్థించినట్టయితే వాక్య భావంలోకి వెళ్ళిపోదామండి. ఈ నూతన సంవత్సరంలో 2025 నాయన మమ్మల్ని ప్రవేశింపబెట్టిన విధానాన్ని బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. ఎంతో మందిని నాయన తండ్రి ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టక మునిపోయిన కాలగర్భంలో గడిచిపోయినాను నాయన తండ్రి. అయినను మా ప్రాణంకి ఎక్కువ ఇలువగలదు నాయన తండ్రి. మమ్మల్ని కాపాడి నాయన తండ్రి నూతన సంవత్సరం మాకు ఇచ్చినందుకు వందనములు నాయన తండ్రి. అదే రీతిగా నాయన తండ్రి ఇక్కడ కూడిన విధానాన్ని బట్టి ఎంతో వందనములు నాయన తండ్రి. నాయన తండ్రి మైకోలు ఎంతమంది తింటున్నారు నాయన తండ్రి. వాళ్ళు మందిరానికి రాలేకపోతున్నారు నాయన తండ్రి. నాయన మేము చెప్పే వారికి మాత్రమే ఉన్నాం నాయన తండ్రి. వాళ్ళు హృదయాలు ఎరిగిన దేవుడు నాయన తండ్రి. మీరు వాళ్ళ మారు మనసు పొంది నాయన తండ్రి మీ మందిరానికి వచ్చే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన తండ్రి. నాయన తండ్రి ఎవరైతే మందిరానికి రావాలని సిద్ధపడుతున్నారో నాయన వాళ్ళ మందిరానికి రప్పించండి నాయన తండ్రి. వాటితో మాట్లాడండి నాయన తండ్రి. ఈ సన్నిధానంలో కూర్చొని నాయన నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన తండ్రి. ఇంకా అన్యులుగానే జీవించుతున్నారు నాయన తండ్రి. మాకు నాయన తండ్రి ఈ సంవత్సరం జీవ కిరీటం అధికముగా చేసినారు నాయన తండ్రి. అవును నాయన తండ్రి 2024 నాయన నువ్వు ఎన్నో పాపాలు చేసి అయినను మమ్మల్ని శిక్షించకుండా నాయన తండ్రి మాకు మరలా నూతన సంవత్సరం ఇచ్చినందుకు ధన్యత చూపిస్తున్నాను నాయన తండ్రి. నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తల్లి. ఇక్కడ చేరున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి ఎంతో వందనములు నాయన తండ్రి. నిలబెట్టుకుని నీ దాసుని జ్ఞాపకం చేసుకున్న ఆయన తండ్రి. నాయన తండ్రి తను ఏ రీతిగా అయితే వాక్యాన్ని అందిస్తున్నాడు ఆయన తండ్రి. తనకు తెలివి జ్ఞానాన్ని దయచేస్తున్నాడు ఆయన తండ్రి. కేవలం ఆయన తండ్రి లేఖనాల ద్వారానే మాట్లాడుతున్నామని యేసయ్య వారి నామంలో ప్రార్థించి అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్య భావంలోకి వెళ్ళిపోదామండి. దేవుడు గడిచిన సంవత్సరం అంతయు ముందుగా మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిద్దామండి. అలాగే వాక్య భావంలోకి వెళ్ళిపోదామండి. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 1
వచనం అండి. యెహోవా అను నేను యెహోవా అను నేను దానిలో కాపు చేయుచున్నాను. నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమును ప్రతి నిమిషమున నేనే దానికి నీరు కట్టుచున్నాను. ఎవడను దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. చాలండి. ఏం చేస్తున్నాడంటే దేవుడు అండి, దివారాత్రులు మనము పండుకున్నప్పుడు తిరిగి లేవడమే పునర్జన్మ అనుకోవాలండి. మరణించే వ్యక్తులు పండుకున్నప్పుడు తిరిగి లేస్తారో లేదో కూడా గ్యారంటీ లేదండి. పండుకున్న వాళ్ళు పండుకుంటూనే చనిపోతున్నారండి. అయితే అలాంటి జాబితాలో నిన్ను నన్ను ఉంచకుండా దేవుడు ఉంచిన మహాకృపను బట్టి దేవుని ఆరాధించే వారిగా ఉండాలని 2025 సంవత్సరంలో నూతన సంవత్సరంలో 1వ తారీఖు వచ్చిన నువ్వు నేను దేవుని జ్ఞాపకం చేసుకుని ఆరాధించే వారిగా ఉండాలని ప్రభువు యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. మన దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక్కసారి చదవండి. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనము ఒక్కసారి అందరం కలిసి చదువుకుందామండి. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమును నేనే దానికి నీరు కట్టుచున్నాను. ఎవడను దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మన ఎడల, మన పట్ల, మన కుటుంబాల పట్ల దేవుడు దివారాత్రములు మనల్ని కాచి కాపాడి కంటికి కనిపాపోవాలి కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత కలిగిన వారమై దేవుని ఆరాధించే వారిగా ఉండాలని ప్రభువు యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. ఆ యొక్క కాపుదల ఎలా ఉన్నదంటే చూడండి, మొట్టమొదటి వచనము యెహోవాను నేను దానిని కాపు కాయుచున్నాను. కాపు చేస్తున్నాడంట. ఏం కాపు? ఒక తోటకి ఒక వర్కర్ని పెట్టుకున్నారనుకోండి, ఆ యొక్క తోటలో ఉన్నటువంటి కూలివాడి పని ఏంటండి? కూలివాడి పని ఏంటండి? కాపులా కాయడం. ఒక వాచ్మెన్ ని మనము తోటకి పెట్టుకున్నాం అనుకోండి, యజమానుడు ఉంటాడండి అక్కడ? ఉండడు. అక్కడ ఒక కాపులాదారుని పెట్టుకుంటారు. ఆ యొక్క కాపులాదారుడి యొక్క లక్షణం ఏంటంటే, తన యొక్క కర్తవ్యం ఏంటంటే, పని ఏమిటంటే తోటని భద్రపరచడమే. యజమానుడి యొక్క తోటని భద్రపరచడమే అతని యొక్క లక్ష్యం అండి. అలాగే నిన్ను నన్ను దేవుడు ఒక తోటమాలిని గట్ట, ఒక కాపరి గట్ట ఎట్లయితే కాపుగాసులో, అలాగే నిన్ను నన్ను దేవుడు దివారాత్రములు కాపాడి, అంటే ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము, రాత్రి అని తారతమ్యం లేకుండా నేను ఉదయం కాపాడేగా నైట్ ఎందుకు కాపాడాలనుకోవాలని చెప్పేసి దేవుడు అనుకోలేదండి. ఏమంటున్నాడు? దానిని కాపు చేస్తున్నాను. ప్రతి నిమిషమును కూడా మనకి ఆశీర్వాదముగా మార్చి దేవుడు మన యొక్క ఆశీర్వాదముని ఆయుష్గా ఇచ్చి మనకి దయాకిరీటముని, సంవత్సరముని దయాకిరీటముగా ధరింపజేసినాడండి. అందుని బట్టి దేవుణ్ణి కృతజ్ఞత కలిగిన వారమై దేవుని ఆరాధించే వారిగా, దేవుని మర్చిపోయే వారిగా ఉండకూడదని ప్రభువు యేసుక్రీస్తు నామములో ఈరోజు తెలియజేస్తున్నామండి. ఇంకా ఏమంటున్నాడండి? ఎవడను దాని మీదకి రాకుండానట్లు దివారాత్రములు దానిని కాపాడుచుండనట్టు. ఏం చేస్తున్నాడంటమ్మా? దివారాత్రములు ఆ యొక్క కునుకోపాటు కూడా లేకుండా దేవుడు నే పట్ల, నా పట్ల ఏ మాత్రము పక్షపాతం చూపించకుండా 2024 గతించిన కాలం అంతా కూడా తన కృపలో మనల్ని భద్రపరిచి దివారాత్రములు దేవుడు మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి మన దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నామండి. నిన్ను నన్ను ఎట్లా కాపాడేటంటే, ఒక తోటకి ఒక కూలివాడు, కాపలాదారుడు ఎలా అయితే కాపలాగాసుడో అంతకన్నా ఎక్కువగా క్రయము చెల్లించి
నిన్ను పట్ల నా పట్ల తనకున్న ప్రేమని కనపరిచి నీ పట్ల నా పట్ల తనకున్న ప్రేమ ఎంతో అండి. మన పాత జీవితంలో దేవుడు మన ఎన్నో విధాలుగా పాత జీవితాన్ని గతించపోయేసి నూతన సంవత్సరములకి అడుగుపెట్టిన మహాకృపను బట్టి నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మహాకృపను బట్టి దేవుణ్ణి మర్చిన వారమై ఉండకూడదండి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏమని చెప్తున్నాడండి, ఒక తోట యజమానుడు అప్పచెప్పిన తోటకి కూలివాడు ఎలాగైతే ఆ యొక్క తోటని భద్రపరుస్తాడో అలాగే నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల, నీ పిల్లల పట్ల దేవుడు తన కృపని దయచేసి ఒక జీతగాడి వలె ఆ తోటకి ఎలాగైతే కాపలదారుడు ఎలాగైతే జీతానికి ఉండి ఆ యొక్క తోట విషయంలో ఎంతో భద్రత కలవేసి యజమానుడికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో అలాగే నా జీవితంలో కూడా దేవుడు మన పట్ల ఎంతో భద్రతని ఏర్పాటు చేసి ఏ కీడును కూడా మనకి సంభవించకుండా 2024లోనే చనిపోయిన వారు చాలా మంది ఉన్నారండి. అలాంటి జాబితాలో వయసుతో తారతమ్యం లేకుండా చిన్నవారేమి, పెద్దవారేమి, ముసలివారేమి, ఆడవారేమి, మగవారేమి ఎలాంటి భేదమేమీ లేకుండా ఎంతో మంది మరణించినప్పటికీ నీ చుట్టుపక్కల అయినా కానీ దేవుడు నిన్ను నన్ను సమాజ లెక్కలో సమాజం యొక్క దృష్టిలో ఎంతో ప్రత్యేకించి నిన్ను నన్ను సమాజంలో గుర్తించి సజీవ లెక్కలో ఉంచిన మహాకృపను బట్టి తనకు మనకి ఎడలో ఉన్న ప్రేమను బట్టి కృతజ్ఞత కలిగిన వారమై దేవుణ్ణి ఆరాధించేవారే ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. అలాగే చూసుకుందామండి, కీర్తనలు 139 దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనలు 139 136 అండి, క్షమించండి, కీర్తన గ్రంథము 136 23 వచనమండి. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేను, ఆయన కృప నిరంతరముండును. ఎలాగంటండి, దీన దశలో ఉన్నప్పుడు అయ్యా నా వల్ల ఏం కాదుగా, అయ్యా డాక్టర్ల వల్ల కాదు, ఈలోక సంబంధమైన భూత వైద్యుల వల్ల కాదు, ఈలోక సంబంధమైన శకునుగాండ్రుల వల్ల కాదు అని చెప్పేసి ఈలోక సంబంధమైన మాంత్రికులు ఎంత మంత్రించినను కూడా ఎవరి వల్ల ఏం కాదండి. ఈలోక సంబంధమైన జీవితంలో మానవులు మంత్రజ్ఞుల చేత మానవుల్ని ఈ లోక సంబంధమైన జీవితంలో లేకుండా చేయాలని చూస్తున్నారండి. అయితే వాక్య భాగం సెలవిస్తున్నారండి, మాంత్రికులను, విగ్రహారాధికులను కలరని చెప్పేసి వాక్య భాగం సెలవిస్తున్నదండి, నా మాటలు కాదండి. అయితే అలాంటి సందర్భంలో మనము మన జీవితంలో నిరాశ కోల్పడి అయ్యా నా కుటుంబము ఏ విధంగా అయిపోయినది, నువ్వే దిక్కునాయన అన్నప్పుడు మనము ఆ యొక్క జాబితాలోకి వెళ్ళిపోయినప్పుడు అమ్మా భయపడబాకు నేనున్నాను అని చెప్పేసి దేవుడు నిన్ను నన్ను కాపాడిన విధానాన్ని బట్టి దేవుని ఆరాధించే వారిగా ఉండాలని, దేవుని మర్చిపోయే వారిగా ఉండకూడదని, ఆయన యొక్క మేలుల్ని పొందిన వారము మనము దేవుని మర్చిపోకూడదండి. అందుకే ఏమంటున్నాడు దావీదు మహారాజు గారు 136వ అధ్యాయం 23వ వచనంలో చదవండి ఒకసారి. మనము దీన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేను, ఆయన కృప నిరంతరముండును. కృప అంటే జాలి, దయ, ప్రేమ అండి. ఈ కృప అనే మాటకి అర్థం ఏంటి అంటే ఈ యొక్క 136వ అధ్యాయంలో చూసుకున్నట్టయితే మాటకి వెనక ముందు మొత్తం కూడా కృప 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 అని ఉంటుందండి. ఈ కృప అనే మాటకి అర్థం ఏంటి అంటే
జాలి, దయ, ప్రేమ, ఈ మూడు కూడా సంక్షిప్తమై ఉన్నాయండి. ఆ యొక్క మాటకి అర్థము కృప అంటే జాలి, దయని మనము గుర్తించాలండి. ఆయన యొక్క దయ వల్ల మనము 2025లో ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించే వారి ఉండాలని తెలియజేస్తున్నామండి. అలాగే 13వ వచనం చూడమ్మా. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరముండును. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు, మనకి ఐగుప్తులు ఇశ్రాయేలు ప్రజలను చంపడానికి వచ్చినప్పుడు ముందు ఎర్ర సముద్రం ఉన్నదండి, వెనకనేమో శత్రు సైన్యం ఉన్నదండి. వెనకనేమో ఆ యొక్క ఏం చేస్తున్నారు, వాళ్ళు చంపడానికి యొక్క ఇశ్రాయేల్ ప్రజల్ని జనాలు చంపడానికి యుద్ధం చేయడానికి వస్తున్నారండి. వాళ్ళ బలము ఎక్కువ, ఇశ్రాయేల్ ప్రజలు తక్కువ. అందును బట్టి వీళ్ళు తప్పించుకొనుటకు అడ్డమే వచ్చిందండి, ఎర్ర సముద్రం వచ్చింది. ఆ ఎర్ర సముద్రాన్ని కూడా పాయలుగా చీల్చి 2 భాగాలుగా చీల్చి ఆరిన నేలగా చేసి మోషే ద్వారా దేవుడు ఆ యొక్క అద్భుతమైన క్రియని చేసి ప్రజలను నడిపించుకున్నటువంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నామని, ఎన్నో జీవితాలలో ఎన్నో కష్టాలు నష్టాలు వచ్చినా కానీ అలాంటి ఎర్ర సముద్రము అనగా అలాంటి కష్టాలు ఎన్ని వచ్చినా కానీ దేవుడు నిన్ను విడిచిపోలేదండి. అలాంటి కష్టాలు నష్టాలు ఎంత కుటుంబంలో సాధనగాడు పీడిస్తున్నా కానీ నిన్ను సజీవ లెక్కలో ఉంచడానికి నీకన్నా వయసులో పెద్దవారేమి, చిన్నవారేమి, ధనికులేమి, పేదవారేమి, ముసలివారేమి ఎలాంటి తారతమ్యం లేకుండా ఈ యొక్క లోకము విడిచిపోయిన వారు 2024 సంవత్సరంలో ఉన్నారండి. అలాంటి జాబితాలో లేకుండా 2025 జనవరి 1వ తారీఖున నిన్ను నన్ను ఉంచిన మహాకృపను బట్టి దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. దేవుని మహాకృపను బట్టి ఆ యొక్క దేవుణ్ణి, జాలిగల దేవుణ్ణి మనము ఆరాధించే వారిగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. రండి బాబు రండక్క. అలాగే 139 1 నుండి 5 వచనాలండి. 136 యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. కూర్చోండి, ముందు కూర్చోండి. కూర్చోలే అమ్మగారు కూర్చోవచ్చా? కీర్తన గ్రంథము 136 చదువుకుందామండి. దేవుడు మన పట్ల ఆయనకున్న ప్రేమను బట్టి, కనపరిచిన విధానాన్ని బట్టి దేవుణ్ణి గణపరిచే వారి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన గ్రంథము 136 అధ్యాయము 1 నుండి 5 వచనాలు మార్చి చదువుకుందామండి. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహత్కార్య కార్యములను చేయువాడు, ఆయన కృప నిరంతరము ఉండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగజేసెను, ఆయన కృప నిరంతరముండును. చాలండి. దేవుడు తన జ్ఞానము చేత ఏం చేశాడంటండి? ఆకాశాన్ని, భూమిని నిర్మించి ఆ యొక్క భూమిలో మనల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. అలాగే 4వ వచనంలో ఏమంటున్నాడమ్మా?
ఆయన ఒక్కడే మహత్య కార్యములు చేయవాడు. ఆయన కృప నిరంతరముండును. మన యొక్క దేవుడే అండి. ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను చేయగల సమర్థుడండి. అంత గొప్ప దేవుడిని మనము కలిగి ఉన్నాము కాబట్టి 2024 సంవత్సరంలో మన యొక్క బాధలకి సాధనలకి ఎన్ని సాధనగాడు మన కుటుంబంలో ఎన్ని చికాకులు చేసినా కానీ ఒక్కోసారి అయ్యా ఎందుకు ఈ జీవితము మనం మరణిస్తే బాగుండు అనుకున్న సందర్భాలు లేవండి, ఉన్నాయి. అయ్యా ఈ జీవితం మాకు ఎందుకుగా, మేము మరణిస్తే చాలుగా అని అనుకున్న సందర్భంలో బిడ్డ నువ్వు భయపడబాకు, నీకు నేను తోడుగా ఉన్నా, నువ్వు బ్రతకాలి, నీ కొరకే నేను ప్రాణం పెట్టిన. ఇందాల వచనంలో చూసుకుందామండి. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం ఒకసారి. దేవుడు ఆ విధంగా మనల్ని కాపుదల దయచేసి కాపాడిన విధానాన్ని బట్టి, దేవుడు మనల్ని ధైర్యపరిచి దేవుడు మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి దేవుడికి మనం కృతజ్ఞత కలిగిన వారమై దేవుడిని మర్చిపోయే వారిగా ఉండకూడదని ప్రభువు యేసు క్రీస్తు నామమున తెలియజేస్తున్నామండి. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం అండి. ఒక్కసారి చదువుకుందామండి. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమును నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను. చాలండి. ఒక తోటకి కాపలా పెట్టిన మనిషి యొక్క లక్షణం ఏంటండి? ఒక తోట ఉన్నది, ఆ తోటకి యజమానుడు కూలివాడిని పెట్టుకున్నప్పుడు కూలివాడి జాగ్రత్తలు ఏంటండి? ఆ తోటని భద్రపరచాలి. మన భాషలో చెప్పాలంటే మనకి జంగిరిగొడ్లు బరిగొడ్లు ఉంటాయండి. అంటే ఊరి మీద బరిగొడ్లు ఉంటాయి, కాపుగాసే వాళ్ళు ఉంటారండి. వాళ్ళ మీద నమ్మకంతో జంగిరిగొడ్లు అంటే ఊరి మీద గ్రామంలో ఉన్న బరిగొడ్లన్నీ కూడా ఆ మనిషిని నమ్మి కాటు విప్పి ఇంటి దగ్గర యజమానులు ఏం చేస్తారండి? వదిలేస్తారు. అలా వదిలిపెట్టిన బరిగొడ్లని గేదెలని మరలా తిరిగి వచ్చేవరకు ఎవరిదండి బాధ్యత? యజమానుడుదా కాసేవాళ్ళదా? కాసేవాళ్ళదే. అట్లనే దేవుడు కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏమంటున్నాడమ్మ చదువు ఒకసారి. యెహోవాను నేను దానిని కాపు చేర్చున్నాను. కాస్తున్నానంటే మనల్ని దివారాత్రములు నిద్రపోకుండా నా పిల్లలను నేను కాపుదల. ఇట్లా గొడ్ల యజమానుడు కనుక వదిలిపెడితే గేదెలని కాపలాదారుడు కాచేవాడు ఎలాగైతే సంరక్షించుకొని అడవికి తీసుకెళ్లి మేత మేపించుకొని మరలా గృహాలకు ఎలాగైతే తీసుకొస్తున్నాడో, ఎలాగైతే యజమానుడికి అప్పచెప్తున్నాడో, అలాగే దేవుడు కూడా 2024 సంవత్సరంలో నన్ను నిన్ను మరణించవలసినటువంటి వ్యక్తులని మన యొక్క ప్రాణాల మీద మనకు విరక్తి పుట్టి అయ్యో ఈ జీవితం ఇంతేనా, నా యొక్క బతికింతేనా అని చెప్పేసి మనము మరణిద్దాం అనుకున్న సందర్భంలో దేవుడు కాపాడి సజీవ దగ్గరలో ఉంచి నీకన్నా వయసులో చిన్నవారేమి పెద్దవారేమి ముసలివారేమి ఆడవారేమి మగవారేమి చిన్న పిల్లల తారతమ్యం లేకుండా మరణానికి ఎవడు చుట్టం కాదండి. అలాంటి మరణాన్ని జయించి దేవుడు నీ పట్ల నా పట్ల ఉంచిన కృపను బట్టి మనల్ని సజీవ లెక్కలో ఉంచి 2025 జనవరి 1వ తారీఖున మనల్ని ఈ విధంగా బ్రతికించిన విధానాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించే వారి ఉండాలని, దేవునికి కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలని, దేవుణ్ణి మర్చిపోయే వారిగా ఉండకూడదని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నామండి. మన దేవుడు ఎలాంటి వాడంట? కునిగేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు. చదవండి, నా మాటలు కాదండి. 3వ వచనంలో లాస్ట్ వచనం అండి. దివారాత్రములు దానిని కాపాడుచున్నాను. దివారాత్రములు అంటే ప్రతి రోజు, ప్రతి రాత్రి, ప్రతి పగలు దేవుడు మన పట్ల కాపుదలని. ఆ యొక్క గొడ్లవాడి కాపరి అడవికి వెళితే ఆ గేదెలు మంచిగా మేస్తున్నాయా, పొలాలలో పడుతున్నాయా, లేకపోతే పక్కనోడు పొలాలలో పడుతున్నాయా, పడువుడు మనకి మంచిగా పడి ఉంటాడు, పడ్డనోడు ఉంటాడు, లేకపోతే పక్కనోడు పొలాలు పడుతున్నాయా, మనకి ఇట్లా ఉన్నాయా, మన అవతలోడికి ఇట్లా ఉన్నాయా. ఎలాగైతే కాపలా కాసేవాడు గొడ్లని, ఎలాగైతే గేదెలను కాపాడుకుంటారో అలాగే దేవుడు కూడా మనల్ని కాపాడుతున్నాడు అండి. అయ్యో ఈ లోకంలో ఎందరో చనిపోయినా నాకు అవసరం లేదండి, నా బిడ్డ బతకాలి అని చెప్పేసి
దేవుడు మనల్ని ప్రత్యేకించి మనల్ని ఈరోజు ఇక్కడ ఉంచాడండి. ఒక చిన్న సాక్ష్యం చెప్తానండి. నన్ను మొన్న అంటే ఇక్కడ నేను రోజు పోయినట్టే నా భార్య నేను షాప్కి వెళ్తున్నామండి. వెనక మా పెదనాన్న భార్య ఉంది. రోడ్డు దగ్గర నుంచి ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్డుకి వచ్చినామండి. మెయిన్ రోడ్డుకి వచ్చినాక ఏమైనదంటే ఒక వడ్ల లారీ అటు కోదాడ నుంచి రైస్ మిల్లుకి వస్తుందండి. మా ఊరు దాటినాక కోరమండ ఉందండి రైస్ మిల్లు. ఆ రైస్ మిల్లుకి వడ్ల లారీ వస్తుంది. ఇటు కోరమండ నుంచి అంటే ఇక్కడ ఆత్మూరు నుంచి ఇటు మనకి బస్ స్టాండ్ పోవడానికి పెద్ద బస్సు గరుడ బస్సు వస్తుందండి. మరి అవి పోయినాకనే మనం రోడ్డు దాటేది. అవి దాటినాక మనం పోదామని చెప్పేసి బండి రోడ్డు మీద పెట్టుకుని ఇట్లనే ఉన్నా అండి. నాకు తెలియకుండానే ఫిట్స్ వచ్చేసింది. బండి రేసింగ్ లో ఉంది. అంటే స్పీడ్ పోయేటప్పుడు మనిషి బండి పోయేటప్పుడు నడిచిపోయేటప్పుడు ఎట్లా స్పీడ్కి పోతారో అట్లే పోయింది ఆటో. వెనక మా పెద్దమ్మ ఉంది, వెనక నా భార్య ఉంది. ఆమె షాప్ కాడ దింపి నేను ఆటో తోలుకోవాలన్నమాట. అయితే చుట్టూ జనాలు కూడా మా ఊరోళ్ళు అప్పుడే షాప్లో పోయేటోళ్ళు, కోఆట్ పోయేటోళ్ళు, షాపింగ్లో పోయేటోళ్ళు మొత్తం వాళ్ళు కూడా ఒక 4-5 ఉండవు. ఇక మాకు పొద్దునే పోయేటప్పుడు ఎక్కించుకొని పోవడం ఎందుకు, అమ్మాయి ఉంటుందని చెప్పేసి నేను ఎవరిని ఎక్కించుకోనండి. అయితే రోడ్డు మీద ఆపిన ఈ లారీ వచ్చేది చూసినండి. అది ఆ వాకును వెళ్ళిపోయినాక మళ్ళీ అటు నుంచి కోఆట్ నుంచి బస్సు పోతుంది, కోరమండ నుంచి బస్సు వస్తుంది. ఆ బస్సు వెళ్ళిపోయాక ఈ లారీ వెళ్ళిపోయినాక రోడ్డు దాటిచ్చి అవతలకి వెళ్ళాలి కోఆట్ పోవాలండి అని చెప్పేసి నేను అట్లా ఆపిన. లారీని చూసింది గుర్తుంది, ఆ బస్సును చూసింది గుర్తుంది. ఇక ఈ లోపు ఫిట్స్ వచ్చేసింది. నాలుక లోన భాగంలో ఆపించు కట్టేది. ఫిట్స్ వచ్చినప్పుడు నాలుగు కొరుకుంటారు కదండి, ఆ కొరుకున్నప్పుడు సగం నాలుగు కట్టయి ఈ ఆటోలో చెయ్యం రేసింగ్ ఫిట్స్ వచ్చి చెయ్యి కొట్టుకుంటారు కదా, ఈ చెయ్యి ఇట్లనే పోయి ఇంకా స్పీడ్ పోతుంది. వెనకున్న నా భార్యకి దేవుడు జ్ఞానం ఇచ్చి ఎమ్మట హ్యాండిల్ని ఆ లారీకి ఎదురుగా పోకుండా వెనకంగా లేసి నా భర్తకి ఏమైంది ఇంత స్పీడ్ ఇస్తుండేది, లారీ వచ్చేసి కూడా చూసాను చెప్పేసి ఎమ్మటే హ్యాండిల్ని తిప్పి, అది పక్కనే ఉన్నాయండి ఇల్లులు సించెట్ కింద రోడ్ ఎమ్మటి, ఆ ఇంట్లో మెయిన్ గేట్కి పోయి ఒకటి గుద్దుకొని గేట్కి ఆగి మనిషి తీసుకుపోయి బండి ఆడ పెట్టినట్టే పడ్డది, ఆగిందండి. లేకపోతే నేను 2020లో ఉండేవాడిని కాదండి. నేను ఆడ బండి గుద్దుకోవటం ఏంది, నా భార్యకు బండి కంట్రోల్ చేయడం రాదు, ఆడ మనిషికి ఏం రాడు వస్తుంది. ఆ బండి బ్రేక్లు ఆడ నొక్కాలో తెలియదు, బండి ఆడ ఆపాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. నా భార్యకి దేవుడు ఇచ్చిన జ్ఞానం ఏంటంటే, మీరిద్దరు నాకు కావాల్సిన వాళ్ళమ్మా, ఇటు కొద్దిగా రోడ్డు ఎక్కితే లారీ వాడు గుద్దుతుడో బస్సు వాడు గుద్దుతుడో ఏమైతుందో తెలియదు. అందుకనే దీవారాత్రములు నన్ను కాపాడుతున్నటువంటి దేవుణ్ణి ఏ కీడు రాకుండా దేవుడు మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలని ప్రభు యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. ఆడ గుద్దుకొని నాకు పిడిసి రాగానే మొత్తం నేల కట్టేయింది. శరీర భావంలో ఎక్కడ కూడా ఏం చేరుకున్నట్టు ఏం లేదండి. నాకైనా, నా భార్యకైనా, నా వెనక కూర్చున్న పెద్దమ్మకైనా, మా నాన్న వాళ్ళ అన్న భార్య అనమాట, ఆమె కూడా అయ్యా నాకు మున్సిపాలిటీ గడపనుందా పింఛన్ అక్కడ చూసుకుని వస్తాయి అని వచ్చి సరే ఎక్కమ్మా. ఇక ఈ ఒక దడ వచ్చేసింది, ఏం అడ్డమాటది మా పెద్దమ్మకి భయం అయింది. ఇక నాకు చూస్తున్నాం ఆ ఆటోలో ముందర కూర్చున్నా అట్లా అల్ల తీసుకుని బట్ట యాడే కింద జరపలేదు, నాలుగు కట్టేంది, సొక్క అంతా రక్తం తడిసిపోయింది. నాలుక కదండి చాలా సున్నితమైనది, నాలుగు కట్టేసరికి రక్తం వచ్చేసింది, సొక్క తడిసిపోయింది. నన్ను తీసిపోయి హాస్పిటల్ వేసి వాడు సూదులు వేసినాక నాకు సోయలేదు. ఏంది హాస్పిటల్ ఉన్నాయని చెప్పి చూస్తే చుట్టాలు 10 మంది హాస్పిటల్ కాబట్టి అప్పటికప్పుడు అమ్మాయి షాప్ కాడ కుట్టేవాడు కూడా వాళ్ళు ఒక షాప్లో ఎప్పటి నుంచి చేసిన అమ్మాయి కాబట్టి తెలిసిన మంచితనాన్ని బట్టి వాళ్ళు ఒక 20 మంది వచ్చారు. ఆడవాళ్ళందరూ మా ఉపేంద్రుడు ఆయనకి ఇట్లా జరిగిందంటే చాలా మంచి ఆయన, మా అమ్మాయి మంచి భర్త పాపం అని చెప్పేసి వాళ్ళు ఒక 20 మంది వచ్చారు. మా ఊరోళ్ళు వచ్చారు. అసలు ఏంటి పిల్లాడికి ఒకేసారి ఎట్లయిందని చెప్పేసి దాదాపు ఒక 50 మంది చుట్టాలు అందరూ రోడ్డు మీద ఉన్నాయి. మంచం పేపర్ ముందు చుట్టాలే ఉంది, అంత జనాలు. నేను మంచం మీద ఉన్నా, ఇదేందిరా ఏంది ఇక్కడ ఉన్నాయిందమ్మని చెప్పేసి మా ఆయమని అడుగుతున్నా. అయ్యా మనం ఇట్లా రోడ్డు మీదకి వచ్చినాక ఇట్లా జరిగింది, ఏం కాలేదు, దేవుడి కృప వల్ల నీకేం కాలేదు, నాకేం కాలేదు, మీ పెద్దమ్మకి ఏం కాలేదు, అందరం బాగానే ఉన్నాం. కాకపోతే నీకు కొద్ది నేల కట్టేది, ఏం కాలేదు, దేవుడి దగ్గర హాస్పిటల్ చూపిస్తున్నా, భయపడవాకని నా భార్య ధైర్యం చెప్పి సూదులు వేయించి ఆ రోజు నైట్ సాయంత్రం పూట 8 అయ్యా ఇక్కడే ఉండాలంటే ఇక్కడ కాదని మేము ఉండలేము, మాకు కోలాడే అని చెప్పి డాక్టర్ గారితో బతిలాడి నైట్ ఇంటికి వచ్చినామండి. స్పాట్లో 20,000 అయిపోయినాయి కారణం. కానీ అసలు ఏం జరిగింది,
అసలు చూడండి, అదే క్షణము అట్లా రోడ్డు మీదకి వెళ్ళిపోతే లారీ గుద్దునో, లారీ తప్పిన అటు బస్సు గుద్దునో, లేకపోతే నేను ఇంకోటి కనుక గుద్దుతే వాడు వచ్చునో, ఎంత చికాకు అయ్యేదండి. చూసారా, దేవుడు మన పట్ల తనకున్న ప్రేమని ఎంత కనపరిచాడో. అసలు అందరూ కూడా ఊరులో నేను మంచన్నోడు కాదు, చెడ్డోడు కాదు, ప్రతి ఒక్కరు కూడా వాము ఆ పిల్లాడు అట్లా రక్షింపబడేటువంటి మామూలు విషయం కాదండి. అంత రోడ్డు మీద, అంత మెయిన్ రోడ్డు మీద అంత జరిగింది. మళ్ళీ యాడ చర్మం జరగకపోయినట్టు కూడా ఏం లేదు. నాకైనా నా భార్యకైనా అల్లి ఆటోలో మళ్ళీ అల్లా ఇసుకొని బట్ట మళ్ళీ వచ్చి దేవుడు మనల్ని కాపాడుతున్నాడండి. అది మనకు అర్థం కాదు. అయితే అంత శ్రమలో కూడా మనల్ని దేవుడు కాపాడాడు. లేకపోతే నేను ఈరోజు మీ ముందు నిలబడి వాక్యం చెప్పేవాడు కాదు. నా కుటుంబం ఏమయ్యేదో, నా భార్య ఏమయ్యేదో, నా పిల్లలు ఏమయ్యేదో, నా తల్లి ఏమయ్యేదో. అంత ప్రేమ మన ఎడల దేవుడు చూపించిన విధానాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించే వారి ఉండాలని, అలాగే మీ జీవితాలలో కూడా ఎన్నో మేలులు చేస్తుంటాడండి దేవుడు అని మనకు అర్థం కాదండి. అర్థం కాదు. ఇప్పుడు బరిగొడ్డ కాడికి పోతే బరిగొడ్డకి ఏం తెలుస్తుందండి? అవి మంది పొలాలు పడుతున్నాయా, మన పొలాలు పడుతున్నాయా, మన గీట్లు వేస్తున్నాయా, పక్క గీట్లు వేస్తున్నాయా చూసుకుంటే యజమానుడు తెలుస్తుంది కాపలా కాసేవాడికి. ఆ బరిగొడ్డకి ఏంది మా యజమానురాలు పక్కకు గద్దాస్తుంటే ఏంది నన్ను మేనేయకుండా అనుకుంటుంది. ఎందుకంటే కాపుదల కాసేవాళ్ళకి తెలుస్తుందండి. అలాగే దేవుడు కూడా నిన్ను నన్ను కాపాడుతున్న విధానాన్ని బట్టి ఈలోక సంబంధమైన బాధలు వస్తుంటాయండి. మానవుడు అనుభవించేంత శోధన తప్ప మరి ఎక్కువ ఏం కాదండి. అది మరణానికన్నా ఎక్కువ అండి ఆ బాధ. నేను హాస్పిటల్ పట్టడం, నేల కట్టడం మరణానికన్నా ఎక్కువ, అది ఎక్కువేం కాదు. మళ్ళీ ఎట్లయితే దేవుడు ఆ ఒక్క క్షణము ఏదో సాధారణంగా క్రియ జరగాలని చూసిండు. నీకు అడగరా బాబు, నా బిడ్డ నాకు కావాలన్నాయా, నువ్వేదో ఒక క్షణం నేను వదిలిపెట్టినంత మాత్రం నువ్వేదో ప్రాణం తీస్తానంటే అట్లా నా భార్య పిల్లలు ఆధారపడున్నారు, నా పని చేస్తున్నాడు అని చెప్పేసి దేవుడు అనుకుని దేవుడు నన్ను కాపాడు అనుకోవటమేండి. ఊరు ప్రజలందరూ కూడా వామ్మో పలానా రంగుల కొడుకు ఇట్లా కాపాడబడండి. మామూలు విషయం కాదండి. ఇద్దరు భార్య భర్తలు స్పాట్లో చనిపోవాలండి. ఆ పిల్లాడు అట్లా బండి స్పీడ్ పోయి గుద్దితే ఆ బండి ఇంకా సొట్టనే ఉందండి. సగం తీసిన సగం అట్నే ఉంది, ముందు గుద్దుకునే ఉంటుంది. చూడండి మీరు కావాలంటే పోయేటప్పుడు. మరి బండి కూడా ముందర రేపు కూడా గుద్దుకుంది తప్ప గాజు పడడం కానీ బండికి ఏం కాలేదండి. పాపం రూపాయి ఖర్చు పెట్టిన ఇక్కడ మన ఊరు ముందు లేక లేదు, మా ఊరు ముందు అప్పుడే రోడ్డుకు పాడు బాగు దాటాలనుకుంటున్నాం. అట్లా జరిగింది చింత చెట్టు కింద. అసలు ఊరు ప్రజలందరూ ముస్లిమ్స్ గౌడ్స్ అయ్యా ఏందయ్యా ఆ పిల్లాడు మామూలు విషయం కాదండి, లేదయ్యా ఈ మధ్య దేవుడు పరిచయం చేస్తున్నట్టండి, అందుకే కాపాడండి దేవుడు. వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు అని ముస్లిమ్స్ అంటున్నారండి. ముస్లిమ్స్ అంటున్నారండి. వామో రే చిచ్చా రే అచ్చా రే భయ్య అని వాళ్ళ భాషలో మాట్లాడుకుంటున్నాడు. అసలు అనుకున్నాడు కానీ అనుకున్నాడు లేడు. మళ్ళీ నేను హాస్పిటల్ తీసిపోయినా వాళ్ళు నిజంగానే హాస్పిటల్ ఆటోలో ఆ రక్తం చూసి ఏమన్నా గట్టిన దెబ్బ తగిలి ఉంటే రక్తం వస్తుంది నోట్లుగా, నేల కట్టేందా లేకపోతే నోట్లు ఇంకా ఏడాది అవయవాల్లో తగిలిన దెబ్బ నోట్లకి వస్తుందో రక్తము అనేది జనాలు అనుకుని అయమయ అనుకుని ఈ పిల్లాడు చనిపోయినారు కదా పాపం. ఏమన్నా దెబ్బ ఆయపట్నం జరిగింది, రక్తం వస్తుంది నోట్లంట. సొక్క అంత తడిసిందంటే మామూలు విషయమా? నేల కొట్టుకునే హాస్పిటల్ పేషెంట్లు నన్ను ఆ డాక్టర్ కంపౌండర్ సొక్కైడ్స్ పక్కా పెట్టాడు. మొత్తం ఏం సొక్కైడ్స్ చూస్తే రక్తం మొత్తం. దేవుడు ఆ విధంగా మనల్ని కాపాడుతూ ఎలాంటి శ్రమలలో నుండి కూడా మనల్ని కాపాడుతున్నటువంటి విధానాన్ని బట్టి దేవుణ్ణి మనం మర్చిపోయేవారు కాదండి. మర్చిపోయే దేవుడు కాదు మనము. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నందుకు దేవుణ్ణి ఆరాధించాలని, దేవుణ్ణి స్తుతించాలని మనము ప్రభువు యేసుక్రీస్తు అన్నట్టు తెలియజేస్తున్నామండి. అలాగే సామెతల గ్రంథము ముందుగా ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 17వ అధ్యాయము 7వ వచనం అండి. 7వ వచనం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయము
ఆశ్రయం ఇచ్చి ఉండెను. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఏమంటున్నాడంటే దేవుడు, ఒక నిమిషం ఉంది, వాక్య భాగానికి వెళ్ళిపోదాము. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. ఆశ్రయం అంటే రక్షణ అండి దేవుని యొక్క భాషలో. ఇక్కడ అందరూ నన్ను కూడా ఎట్లయితే కాపాడబడుతున్నాడు అని అందరూ కూడా దేవుడు నమ్ముకుంటు కాబట్టి ఆ పిల్లాడు ధన్యుడండి అన్నట్టుగా ఈ వాక్య భాగం ఎట్లయితే ఉన్నదో అలాగే నన్ను కూడా ధన్యుడు ఆ పిల్లాడు చాలా అదృష్టవంతుడు అన్నాడు. అట్లనే దేవుడు ఏమంటున్నాడండి, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, వానికి ఆశ్రయముగా దేవుడు ఉండడు అంటండి. ఆశ్రయం అంటే రక్షణగా మనల్ని కాపాడుతూ ఉంటాడు. రాత్రి అనగా పగలనగా రేయనగా ఎండనగా మంచనగా చెడ్డనగా దేవుడు నీ యొక్క నా యొక్క జీవితంలో దేవుడు ఆ విధంగా కాపాడబట్టి మనము సజీవులతో మన కుటుంబాలలో మన పిల్లలు మనము అందరం క్షేమంగా ఉండి ఎలాంటి మరణ వార్త లేకుండా 2025 జనవరిలో ఇకనన్నా నా బిడ్డలు మారుతారు, ఇకనన్నా నా ప్రేమను చూస్తారు. ఒక తల్లిదండ్రులు ఒక పిల్లలు మాట వినకపోతే నా బిడ్డ ఏదన్నా మాట వినడు అని చెప్పేసి మన పిల్లల ఎట్లా మనం ఎట్లయితే జాలి కలిగి ప్రేమ కలిగి ఉంటామో అలాగే దేవుడు కూడా మన పట్ల ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం వస్తుందేమో, ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం వస్తుందేమో అని చెప్పేసి దేవుడు మనల్ని గుర్తించి మనల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి మనం దేవుణ్ణి మర్చిపోయేవారే ఉండకుండా దేవుణ్ణి స్తుతించేవారిగా ఆరాధించేవారే ఉండాలని తెలియజేస్తున్నామండి. అలాగే సామెతల గ్రంథము సొలొమోను గారు రాసినటువంటి సామెతల గ్రంథము అంటే ఈలోక సామెతలు అనేది కాదండి, దేవుడు పరంగా జ్ఞానము చెప్పున దావీదు మహారాజు రాసినటువంటి కుమారుడైనటువంటి సొలొమోను మహారాజు గారండి. ఆయన దేవుని వాక్యం చేత రాయింపబడిన గ్రంథం అండి, నడిపింపు చేత. సొలొమోను మహారాజు గారండి దావీదు కుమారుడు అండి. అయితే మొదటి అధ్యాయము మొట్టమొదటిగా చూసుకుందామండి. ఒక 4 అధ్యాయాలలో దేవుడు మనకి ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూసుకుందామండి. ఇలాంటి సొలొమోను గారికి చాలా చరిత్ర ఉన్నదండి. అయితే చూసుకుందామండి. దాదాపు 3000 సామెతలు 1005 కీర్తనలు బాగా రాశాడండి దేవుడు ఇతని ద్వారా. 3000 సామెతలు సొలొమోను మహారాజు రాసినటువంటి గ్రంథంలో నుండి సామెతల నుండి రాయడం జరిగిందండి. అయితే ఈ సొలొమోను మహారాజు భూమి మీద ఏం జరుగుతున్నది, ముందు ఏం జరగబోతున్నది, పిల్లలు ఎలా ఉంటారు, తల్లిదండ్రులు ఎట్లా ఉంటారు, ముందు కాలం ఏంటి, భవిష్యత్తు కాలం ఏంటి, ఎవరితోనే ఎట్లా ఉండాలి, ఎవరితోనే ఏ సందర్భంలో ఎలా ఉండాలి అనేది సామెతల గ్రంథం చదువుకున్నట్టయితే మనకి దేవుడు మనతో మాట్లాడుతాడండి. అయితే మొదటి అధ్యాయము ముందుగా 7వ వచనము 8వ వచనం అండి. యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖుల జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించెదరు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. మొట్టమొదటిగా దేవుడు ఏం చెప్తున్నాడండి, నీ తల్లిదండ్రులు నీ క్షేమం కోరి చెప్తారు కాబట్టి మంచి మాటలు, అయ్యా బిడ్డ ఫస్ట్ నీ తల్లిదండ్రుల మాట వినుము, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించుము అని చెప్పేసి వాక్య భాగం సెలవిస్తున్నదండి. అలాగే 2వ అధ్యాయంలో ఒక మాట చూసుకుందామండి. ఇట్లా ఒక 6 అధ్యాయాలలో 6 వచనాలు చూసుకుందామండి. సామెతల గ్రంథంలో 2వ అధ్యాయము 6వ వచనం అండి. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చునండి. మానవుడికి తెలివి ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుడు ఇవ్వాలండి. జ్ఞానం ఇవ్వాలన్నా, తెలివి ఇవ్వాలన్నా, బుద్ధి ఇవ్వాలన్నా, మన యొక్క తెలివితేటలైనా, బుద్ధి అయినా, బుద్ధిహీనతైనా ఏది మనకు దయచేయాలన్నా మన ప్రవర్తనను బట్టి దేవుడు మనకు దయచేస్తాడని చెప్పేసి వాక్య భాగం సెలవిస్తున్నదండి. అలాగే ఇంకేమంటున్నాడో చూద్దామండి. 3వ అధ్యాయము 6వ వచనం చదవండి.
6, 7 నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుట, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును. 8వ వచనమండి. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. చాలండి. దేవుడు ఏమంటున్నాడండి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి మన యొక్క సొంత జ్ఞానంతోని, మన యొక్క సొంత తెలివితేటలతో ఆధారపడకుండా, అయ్యా నా కుటుంబాన్ని నడిపించుకున్నటకు నాకు కొంచెం జ్ఞానము తెలివియ్యా, నా బిడ్డల భవిష్యత్తు బాగుండటం కొరకు అని చెప్పేసి మన సొంత తెలివితోటి కాదండి, దేవుని కూడా అడగమని చెప్పేసి వాక్య భావం సెలవిస్తున్నదండి. అలాగే ఇంకేమంటున్నాడమ్మా? 9వ వచనం అండి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. చాలండి. దేవుడు మనకి పంట ఇస్తున్నాడు అనుకోండి, ఆ యొక్క పంటలో ప్రథమ ఫలం అనగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 బస్తాలైనా అనుకోండి, ఒక 1/2 బస్తా దేవుడికి ఇచ్చారు అనుకోండి, దేవుడు ఆ యొక్క పంటని ఆశీర్వదిస్తా, ఆ సంవత్సరంతో నిన్ను కాపాడుతా, నీ కుటుంబానికి ఏమి లోటు లేకుండా చేస్తానని చెప్పేసి దేవుడు ఇచ్చి కోసాడమంటున్నాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 అక్క చెల్లెలు ఉన్నారండి. అక్క దేవుడు అనుకోండి, చెల్లె విశ్వాసం అనుకోండి. ఎప్పుడు అక్కే చెల్లెకిస్తుందా అండి? అప్పుడప్పుడు ఏం చేయాలా? చెల్లె కూడా ఇవ్వాలి. ఇచ్చుకుంటూ పుచ్చుకుంటూనే మనకు మర్యాద అయినా ఉంటుంది, మనకి అక్క చెల్లెలకు బంధుత్వం అయినా ఉంటుంది, రాకపోకల్లో మర్యాద అయినా ఉంటుంది, ప్రేమలు పెరుగుతాయి. అట్లా కాకుండా అక్క చెల్లెలు ఇద్దరు ప్రేమ బాగానే ఉంది, మరి బాగుంటాడా అండి? ఊరికే చెల్లెకి ఇస్తుంటే మరి అక్క చెల్లెకి ఇద్దా? చెల్లె కూడా ఇవ్వాలి అక్కకి. ఊరికే బావను అక్కే చెల్లెకి మరిదికి ఇస్తున్నారు అనుకోండి, బావుకుంటాడా? సరే మీ ఇద్దరు అక్క చెల్లెలు సాగిత్యం పక్కా పెట్టండి, కానీ మరి నా పనింది, నేను సంపాదించిన మొత్తం నీ చెల్లె పెడుతున్నావు, మరి నీ చెల్లె నీ మరిది సంపాదిస్తున్నారు, మనకు ఒక 100 రూపాయలు 10 రూపాయలు అయినప్పుడు అడిగి ఇస్తురా? ఇవ్వట్లేదు. మరి మనం ఎందుకు పెట్టాలి? అట్లనే దేవుడు కూడా ఈ యొక్క వాక్య భాగం ఏంటంటే, ఆ యొక్క మానవుడు నేను పండిస్తున్నా, ఒక జాబ్ ద్వారా పనిస్తున్నా, ఆదాయం ఇస్తున్నా, నా రాబడిలో ఆయనకి ఒక 10,000 వచ్చినాయి అనుకోండి, ఒక 1000 రూపాయలు నెలకి జీతం వేలో, ఒక 1000 రూపాయలు దేవుడికి ఇలేడా? ఒక 1000 రూపాయలు సంపాదిస్తున్న రోజుకు ఒక మనిషి ఒక 100 రూపాయలు దేవుడికి పక్కా పెట్టాడా? పెట్టాలి. ఇప్పుడు అక్క చెల్లెల స్టోరీ ఎట్లా ఉంటుందో దేవుడికి మనకు కూడా అట్లే ఉంటుందండి. దేవుడికి మనం ఇవ్వకుండా దేవుడా నాకి అంటే, దేవుడికి మనం ఇవ్వకుండా దేవుడిని ఎవరికి కడితే ఏం బాగుంటుందండి? అందుకనే దేవుడికి ఇచ్చి చూడు, అప్పుడు ఎలా ఉంటుందండి? కింద వచ్చినటువంటి 10వ వచనం చదవమ్మా. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలో నుండి క్రొత్త ద్రాక్షరసం పై పొర్లును. అప్పుడు ఏం చేస్తానంటే దేవుడు, ఎప్పుడు నీకు ఎలుగు ఉండదు, నీ కుటుంబంలో ఎప్పుడు ఇబ్బందులు ఉండవు. ఇక దేవునికి ఇచ్చి చూడు, దేవునికి ఇస్తే దాని ఫలితం నువ్వు అనుభవిస్తావు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు, నీ కుటుంబంలో ఏమి కొద్దు ఉండదు అని చెప్పేసి వాక్య భాగం సెలవిస్తున్నదండి. అలాగే చూడండి 27వ వచనం చూడమ్మా. మేలు చేయటం నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనక్కి తీయకము, ద్రవ్యమును ఎద్దనుండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనొద్దు. ఏమంటున్నాడమ్మా? ఒక 100 రూపాయలు మరేమో కాడ ఉన్నాయి. శారమ్మ అక్క ఒక 50 రూపాయలు అక్క మీ మరిది బయట పోయిందంటే, యాడి అక్క యాడి శీల అంటే బాగుంటుందా అండి? బాగుంటుందా? బాగుంటుంది. సరే మా మరిది లేడంటుంది, మా చెల్లి ఒక 50 రూపాయలు అడిగింది, నా అక్కడ 100 రూపాయలు ఉన్నాయి అని చెప్పేసి 50 రూపాయలు ఇవ్వాలండి. ద్రవ్యం అంటే డబ్బు,
ఇక భాషలో ద్రవ్యం నీ యొద్ద ఉండగా, అంటే డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి అడిగినప్పుడు మన దగ్గర ఉంచుకొని అతను ఏమడిగిండు, ఒక 10 రూపాయలు అడిగిన 100 రూపాయల్లో ఇయ్యాలండి. లేవని నువ్వు ఎప్పుడైతే అంటావో అదే మాటకు సమాధానం దేవుడు చెప్తున్నాడండి. ఏమని, నీకు 1,000 ఏదన్నా జరిగి అప్పులలో ఉండి ఒక 10,000 ఒక వ్యక్తి దగ్గర పోయినప్పుడు నువ్వు దేవునికి ఇవ్వలేదు కాబట్టి వాడు కూడా ఏం చెప్తున్నాడు, నీకు లేవయ్యా మా దగ్గర దొరకని అన్నాడు. దేవుడు వాడితో మాట్లాడిస్తాడు. అయ్యా నా బిడ్డని మధ్యలో పరిచయం చేస్తున్నాడు, నా నిమిత్తము నీ కాడికి వచ్చి పని చేస్తున్నాడు, పని వదిలిపెట్టుకొని కూలి చేసుకుంటే ఆయన కూడా ఒక రోజుకి 1,000 రూపాయలు రావా? అట్లనే వారం రోజులకి ఒక 7,000 రూపాయలు రావా? మరి ఆ పనులను వదిలిపెట్టుకుని నా నిమిత్తం వస్తున్న సేవకుడికి ఏమిస్తుడు మీరు? నేను కూడా మరి అతను పోషించాలి కదా, నన్ను నమ్ముకొని వచ్చి వాక్యం చెప్తున్నాడు కదా అని చెప్పేసి దేవుడు కూడా ఏం చేస్తాడంట, మనకు శ్రమలు వచ్చినప్పుడు ఎక్కడ మనకి ఎసులుబాటు కానప్పుడు ఎక్కడైనా వేరే వ్యక్తి దగ్గర పోయినప్పుడు దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడి వాడి దగ్గర డబ్బులు ఉన్నా కానీ ఇవ్వదు కాదంట. అప్పుడు మనం ఏం చేస్తాం, వాడి దగ్గర ఏది ముందుకొని వచ్చి మన ఇంట్లో పెట్టుకోలేక ఎంత బంధువైనా పోయి కూడా మనం డిమాండ్ చేయలేము. అలాగే దేవుడు ఏమన్నాడంటే ఇచ్చి చూడు దేవుడికి ఏమంటే సేవకులకి, దేవుడు నిమిత్తం పని చేయబడుతున్నటువంటి సేవకులకి. ఇప్పుడు మనం ఇంట్లో పని చేయించుకోవడానికి వస్తున్నారు, పని చేయడానికి వచ్చాడండి ఒక 10 మంది వ్యక్తులు, లేకపోతే 4 వచ్చే పని ఉంది, పని చేయించుకొని వారికి కూలీ కూడా పంపిస్తే బాగుంటుందండి. అలాగే దేవుని సేవకుడు ఎవరైనా సరే, దేవుని నిమిత్తం పనిచేస్తున్న వ్యక్తులకి ఎవరైనా సరే తన యొక్క ఎంతలో సంపాదించింది నెలకు ఒక 10,000 సంపాదిస్తున్నావా, ఒక 500 అన్నా, 1000 రూపాయల శాతం కాకుండా ఒక 500 అన్నా దేవుని సేవకుడికి ఇవ్వాలండి. ఆ యొక్క సేవకు ఇవ్వడం వల్ల నీ కుటుంబము అభివృద్ధి చెందింది. నువ్వు ఇయ్యక బిగబట్టినట్టయితే కొండకి బెజ్జ ఉన్నప్పుడు దాంట్లో నీరు పోస్తే ఎలాగైతే నిండదో, నీకు ఎన్ని ఆస్తులు వచ్చి ఎన్ని సంపాదనలు వచ్చినా కానీ నీకు కష్టాలు తప్ప అలా నీకు లాభం కనపడదండి. ఎందుకు? నువ్వు ఇయ్యట్లేదు దేవుడికి. దేవుడు సేవ నిమిత్తం వచ్చిన వ్యక్తికి 100 రూపాయలు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. అట్లాగే దేవుడు నీకు ఎట్లా ఇస్తాడండి? నువ్వు 50,000 సంపాదించవచ్చు, నెలకి 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు. అదే పక్కన వాడు ఒక 10,000 సంపాదించి తన కుటుంబంతో తృప్తిగా ఉంటాడండి. అతనికి ఏ నొప్పి రోగం ఉండదండి. 10,000 వచ్చినా 5,000 వచ్చినా దండగేంటండి, ఏం లేదు. అలాగే ఇచ్చి చూడమంటున్నాడు ఇక్కడ. ఈ వాక్య సందర్భం ఏంటంటే దేవునికి ఇచ్చి అట్లనే ఊరికి అక్కే చెల్లెకి ఇవ్వడం కాదండి, చెల్లె కూడా అక్కకి ఇవ్వాలండి. అట్లనే మనం కూడా దేవునికి ఇచ్చి నువ్వు నాకు ఎందుకు ఇవ్వవు, పోయినసారి నువ్వు 50 రూపాయలు అడిగి ఇచ్చినావుగా సారా, నేను 50 రూపాయలు ఇచ్చినా మీ ఆయన లేకపోతే నాకెందుకు, నేను అడిగాను నువ్వు అని అడిగి నాకు ఎవరు ఇవ్వరని చెప్పేసి మరేమో అప్పుడు గట్టిగా అడిగిద్దండి. ఇవన్నీ అడిగిద్దా? ఇద్దరే అడిగిద్ది. అట్లనే దేవుడు కూడా దేవుడికి ఇచ్చి చూడు అని చెప్పేసి అంటున్నాడు వాక్య భాగం. అలాగే చేతనైనప్పుడు మన దగ్గర ఉండి కూడా ఎవరైనా వ్యక్తులు డబ్బుల కోసం వచ్చినప్పుడు ఇవ్వనకూడదండి. మన దగ్గర మనకు 100 రూపాయలు అనుకోండి, ఆ రోజు వచ్చి 10 రూపాయలు అడిగింది అనుకోండి, మనకి ఏ బుద్ధి అయితే ఒక 10 రూపాయలు ఇవ్వాలి కానీ అసలు ఇవ్వనకూడదండి, ఇవ్వాలని చెప్పేసి వాక్య భాగం సెలవిస్తున్నది. అలాగే ఇంకో వచ్చిన 30 వచ్చినము, నీకు హాని చేయవానితో నిర్ణీతముగా జగడమాడవద్దు. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు గొడవ పెట్టుకుంటున్నారండి, వాడు లేస్తే ఒక వ్యక్తితో ఎప్పుడు గొడవ పెట్టుకుంటాడండి. ఆ గొడవ అతను హిందువు కావచ్చు, ముస్లిం కావచ్చు, ఏ క్రైస్తవుడు కావచ్చు, లేదా ఎవరైనా కావచ్చు, ఒక వ్యక్తి మన మీద కక్ష పెట్టి గొడవ పెట్టుకుంటున్నప్పుడు దేవుడిని ఏమంటున్నాడంటే నువ్వు తక్కువ. ఇప్పుడు ఊరికే మీకు ఇక్కడ 2 ఉన్నారు కాబట్టి మీ మీద చెప్పాల్సి వస్తుంది. శారమ్మకి మరేమో పంచాయతీ వచ్చింది అనుకోండి, శారమ్మ తగ్గింది అనుకోండి, శారమ్మ తరపున యుద్ధం ఎవరు చేస్తారండి? ఎవరు చేస్తాడు? మరేమో ఎట్లా గొడవ పెట్టుకుంటుంది, అసలుకి ఏ అధికారంతో గొడవ పెట్టుకుంటుంది, ఏ అధికారంతో ఆమె మీద గొడవ చేస్తుందో ఈ మరేమో ఒక చూపు చూడాలి. ఆమె అది లేకుండా చేస్తే అప్పుడు తగ్గిద్ది, శారమ్మ మీద పోదు అని దేవుడు ఎక్కడ నొక్కాలో ఎక్కడ ఎట్లా పెట్టాలో అట్లా పెడతాడండి. ఈ యొక్క మాటకు అర్థం అదేండి, మన భాషలో అర్థమయ్యేటట్టు నేను చెప్తున్నానండి, నా సొంత మాటలు కాదండి. దేవుని సంవత్సరానికి నూతన సంవత్సరంలో వచ్చిన మీ యొక్క సభ్యులకి వాక్య భాగం యొక్క మర్మాన్ని తెలియజేస్తున్నానండి. సమాజంలో ఎలా జరుగుతున్నది, సమాజంలో మానవులు ఎలా ఉంటున్నారు, సమాజంలో ఏం జరుగుతున్నదో వాక్య భాగం ద్వారా మనకు భాషలో అర్థమయ్యే భాషలో
ద్రవ్యం అంటే మీకు అర్థం కాదు, అందుకనే డబ్బు. డబ్బు ఏమంటే ఆ డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు 10 రూపాయలు అప్లోడ్ ఛానల్ అయినప్పుడు ఇవ్వాల్సినప్పుడు ఇవ్వాలండి, లేదనుకోడు. అలాగే నీకు హాని చేయవానితో మనకు కూడా ఊరికి చికాకులు చేసి గొడవలు పెట్టాడానికి ఎట్లక్కడ వాటికాడ ఇక్కడ చికా పెడుతున్నట్టుకోండి, వాడి కొరకు ప్రార్థన చేయండి. ఎవడైనా సరే, సేవకుడైనా సరే, అయ్యా ఈ సేవకుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది చేయండి. దేవుడు చూసుకుంటాడు, ఆ సేవకుని కూడా ఎక్కడ అవుతారో అక్కడ అవుతుందండి. సేవకుడు కూడా పైనుండి ఆకాశం నుంచి దిగి వచ్చినాడు కాదండి. సేవకుడు కన్నా ఒక పాపే, ఈలోక సంబంధమైన పాపులు మానవులే దేవునికి చాలా ఇష్టం అండి. బోధిస్తున్న నేను కూడా కాదండి, ఎక్కువ ప్రేమించేది ఎవరు తెలుసా అండి? ఒక దరిద్రుని కూడా, రోడ్ల మట్టి అడుక్కునేవాడిని కూడా తక్కువ అంచనా వేయకూడదని, తన భిక్షగాన్ని ఎవడైతే దూషిస్తాడో తృణీకరిస్తాడో వాడిని ఏం చేస్తాడంటండి? వాడు ఎవరిని? దేవుని ఎగతాళి చేసినట్టండి. నా మాటలు కాదండి, బైబిల్లో ఉన్నది. సృష్టికర్తని అవమానపరిచినట్టండి. వాడు ఆ విధంగా ఉండబట్టే నువ్వు ఈ విధంగా మనం ఈ గదిలో ఉండగలుగుతున్నాం. వాడి పని వాడిది, మన పని మంది. కానీ మనం బయటికి వెళ్ళినప్పుడు అతను చూసి మనం కించపరచకూడదని చెప్పేసి వాక్య భాగం సెలవిస్తున్నదండి. నా మాటలు కాదండి. మీరు బైబిల్ చూసుకున్నట్టు చదువుకున్నట్టయితే మీకు అన్ని చదివేయాలంటే టైం సరిపోదు. కాబట్టి మనం ఈ విధంగా కూడుకున్న సందర్భాన్ని బట్టి దేవుడు అవకాశం ఇస్తే మనం ఎప్పుడన్నా మాట్లాడుకుందామండి. అలాగే చూడమ్మా, 4వ అధ్యాయము 24 వచనమండి. ఒక 2 మాటలు చూసుకొని పని చేసుకుందామండి, ఇబ్బంది లేదు. మూర్ఖపు మాటలు నీ నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే మూర్ఖంగా మాట్లాడుతారండి కొంతమంది. ఒక ఏదైనా 2 వ్యక్తులు పంచాయతీ వచ్చిందనుకోండి, అవతల వ్యక్తి ఇటు తమ్ముడు అవుతుడా, మరిది అవుతుడా, బామ్మరిది అవుతుడా, వదిన అవుతుందా, అక్క అవుతుందా, చెల్లి అవుతుందా కూడా అర్థం కాదండి. మూర్ఖంగా మాట్లాడతారు. అలాంటి భాష మనకు వద్దు. మనము దేవుని ఎరిగిన వారము, దేవుడు మనకన్నా గొప్పవాడు, పైనుండి చూస్తున్నాడు ఒక న్యాయాధిపతి. ఆ యొక్క దేవుడికి భయపడి నువ్వు తగ్గి మాట్లాడినట్లయితే దేవుడు వాణ్ణి ఆడమెడలుంచాలో ఆడవస్తున్నాడు. ఈ యొక్క మాటకి అర్థం అదండి. పెదవుల నుండి అంటే పెదాల నుండి మాట వచ్చేది. ఆ యొక్క మాటని ఎలా ఉండాలంట? మృదువైనదిగా, మంచిదిగా మాట్లాడాలండి. ఎలాంటి వ్యక్తులను మనం దూషించకూడదండి, ఎలాంటి వ్యక్తులను మనం కించపరిచి మాట్లాడకూడదండి, ఏ వ్యక్తిని మనం తక్కువ చేసి మాట్లాడకూడదండి. ఎవరి జీవితం వారిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకాడ 10 లక్షలు ఉంటే మీకు 1 లక్ష రూపాయలు వాసు తీసుకోండి అని చెప్పేసి నేను అనండి. నాకాడ 10 లక్షలు ఉన్నాయని చెప్పేసి మిమ్మల్ని ఒక మాట అనడం కూడా కరెక్ట్ కాదండి. లేకపోతే మీ దగ్గర కోట్లు ఉన్నాయని చెప్పేసి నన్ను ఒక మాట అనడం మీకు కరెక్ట్ కాదండి. ఎవడి బ్రతుకు వాడిది, ఎవడి జీవితం వాడిది. అందరు బట్టి ఏమంటున్నాడంటే మూర్ఖపు మాటలు నీ నోటికి రానియకము. మూర్ఖంగా మాట్లాడద్దు. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి. ఎందుకు వచ్చింది ఆ మాట? ఒక వ్యక్తిని తీసుకొచ్చి మాట వినిపించినట్లయితే ఆ వచ్చిన పెద్ద మనిషి అంటాడండి, ఈ మాట అనకూడదు కదా అని అప్పుడు వాళ్ళని అంటారు. మనం మాటలు జరుగుతుంది ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడాలి తప్ప రెండో మాట వాడకూడదండి. ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్న సందర్భం ఇదండి. అలాగే చూద్దామండి, లాస్ట్ గా ఈ ఒక్క వచనం చూసుకుని మనం ముగించుకుందామండి. 6వ అధ్యాయము 16 నుండి 22 వచనాల వరకు చదువుకుందామండి. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. అవి ఏమనగా అంటే దేవుడు ఇష్టపడనివి ఏంటంటే, చదువుతానండి, పిల్లాడు చదువుతాను, నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. దేవుడికి ఇష్టమైన కార్యం ఏంటంటే అహంకార దృష్టి. అహంకార దృష్టి అంటే గర్వంగా చూస్తారండి కొంతమంది. మెడ మీద ఈడేంద్ర మెడ మీద చూస్తుండు, మీడేంద్ర మెడ మీద చూస్తుంది ఆట. ఆ యొక్క గర్వపు చూపు మనకు వద్దండి. దేవుడు నిన్ను నన్ను కూడా, ఇద్దరిని కూడా, అవతల వ్యక్తిని మనల్ని కూడా మట్టితోనే నిర్మించాడండి. ఏ విషయంలో మనం గర్వపడద్దండి. అవతల వ్యక్తి పైకి ఎకరం ఉందా, నీకు 10 ఎకరాలు ఉందా, నీ యొక్క 10 ఎకరాలను బట్టి అవతల వ్యక్తిని అరెకరంని చిన్న చూపు చూడవుతుంది. గర్వపు చూపు చూడకూడదు. ఇంకేమంటున్నాడు? కల్లాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యాలోచనలు చేయు హృదయమును, కీడు చేడుకు త్వరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగలములు పుట్టించేవాడును. ఎలాంటి వాళ్ళు దేవుడికి ఇష్టమైన వాడు కాదంటండి. కొంతమంది ఇద్దరు అన్నదమ్ములు కానీ, 4 అన్నదమ్ములు కానీ కలిసి ఉంటే పక్కనోడు వారలేడండి.
వీళ్ళని ఎట్లా విడదీయాలా, ఏ విధంగా వీళ్ళని విడదీయాలి, వీళ్ళకి ఏడబెట్టాలని చెప్పేసి మంచితనములను దూరుతారండి. అన్నదమ్ములలో దూరి అన్నదమ్ములకు పంచాయతీ పెడతారండి. ముఖబంధాలు లేకుండా చేస్తారు. చివరికి వాడు దచ్చినా వాడు పాడబెట్టడానికి కూడా రాకుండా ఉండేటట్టు చేస్తారండి. అలాంటి మానవ సమాజంలో నువ్వు నేను ఉంటున్నామండి. అయినా కానీ దేవుడు దివారాత్రములు కాపాడి నిన్ను నన్ను సజీవ లెక్కలో ఉంచిన ఉద్యమం అంటే దేవుడిని ఆరాధించే వారికి ఉండాలని తెలియజేస్తున్నామండి. ఇంకా లాస్ట్ వచనమండి, ఇదే 6వ అధ్యాయము 34వ వచనం చూసుకొని ముగించుకుందామండి. చదువమ్మా. 6వ అధ్యాయము సామెతల గ్రంథము 34వ వచనం చూసుకొని, భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతీకారం వచ్చే కాలమందు అట్టివాడు కనికరపడడు. భర్త ఉన్నాడండి, ఒక భార్య ఉన్నదండి. ఏదైనా భర్త మాట భార్య వెళ్ళలేదనుకోండి, భర్తకి ఎలాంటి కోపం వస్తుందండి, చంపేయాలన్నంత కోపం వస్తుందంట భార్య కనుక మాట వెళ్ళిపోతే. బైబిల్లో చెప్తుంది మాట. సొలొమోను గారు మహారాజు రాసిన గ్రంథంలో నుండి ఏమంటాడంటే, భర్త మాట సమాజంలో వినాలండి. వాడు తెక్కలోడైనా సరే, ఎట్లాడోడైనా సరే, మంచోడైనా సరే, చెడ్డోడైనా సరే, సమాజంలో భర్త మాటకి విలువ వేయాలండి, భర్తను గౌరవించాలండి. అందులో బట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, భర్తకు పుట్టు క్రోధము అంటే కోపము మహారౌద్రము కలిగినది. వామ్మో వీడు ముక్కు కోపిస్తున్నాడు ఆయన అంటారు. అంత కోపము, ఎంత అమాయకంగా ఉండే భర్త కూడా సమాజంలో ఉన్నప్పుడు ఆ కోపం వస్తుందంటండి. మెతగోడికి కోపం వస్తే వాడు ఎవరు లెక్క చేయడం అంటారు మన భాషలో, మన మోటి భాషలో. అలాగే భర్తకి ఎక్కడ ఇవ్వాలనో అక్కడ గౌరవం ఇవ్వాలండి. సరే, మీరిద్దరు ఒక అండర్స్టాండింగ్, మీరు ఇద్దరిట్లో ఎవరు పరిపాలిస్తారు అన్నది అది మీ కుటుంబ విషయం, మీ భార్య భర్త విషయం అండి. కానీ సమాజంలో ఉన్నప్పుడు భర్త మాట వినాలండి. ప్రతి స్త్రీ కూడా దేవుడు వాక్య భావం సెలవిస్తున్నదండి, నా మాటలు కాదండి. అలాగే చివరిగా ఒక మాట చూసుకొని క్లోజ్ చేసుకుందామండి. 9వ అధ్యాయము 10వ వచనం అండి, 10, 11వ వచనం అండి. లాస్ట్, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుడి, జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించి తెలివే వివేచనకు ఆధారము, నా వలన నీకు దీర్ఘాయు కలుగును. దేవుని వల్ల ఏం కలిగిందంటే దీర్ఘాయు అంటే ఆయుష్. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 2020 వరకు ఈ వ్యక్తి బ్రతకాలనుకోండి, దేవుడు వీడి జీవితకాలము ఈ నెల వరకు అవకాశం ఇస్తున్నాడు. మారడానికి చూసిండు అనుకోండి, జనవరిలో వాడు మారలేదనుకోండి, 2022 ఫిబ్రవరిలో వాడు ఉన్నాడండి. ఆయుష్ అంటే మన యొక్క వయస్సు, మనకు వయసు గంట గంటకు పెరుగుతున్నట్టే అండి. టైం మూడు ఎట్లయితే ముచ్చిరితో చుట్టూరు టైం ఎట్లయితే పెరిగిద్దో, ఎప్పుడు ఉదయం పూట 10 ఉండదండి, ఎప్పుడు 6 ఉండదండి. పొద్దున మనం లేసరికిలే ఆటోమేటిక్ టైం దాని పని దాని చేసుకొని పోతండి. అట్లనే మన యొక్క జీవితం గ్రంథంలో ముందుగానే మన యొక్క జీవితాలు ఏ విధంగా లెక్కించబడ్డాయంటే దేవుని యొక్క గ్రంథంలో లెక్కించబడ్డాయండి. దేవుని గుర్తించి, దేవుని ప్రేమను గుర్తించినట్లయితే మన ఆయుష్ను పొడిగిస్తానని చెప్పేసి వాక్య భాగం సెలవిస్తున్నదండి. అందును బట్టి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని 2025 సంవత్సరంలో ప్రవేశపెట్టిన నిన్ను నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుని సజీవులకు వచ్చిన మహాకృపను బట్టి దేవుడి కృతజ్ఞత కలిగిన వారమై దేవుడిని ఆరాధించే వారే ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తూ ఈ వాక్య భాగం ముగించుకుంటున్నామండి. అందరికీ వందనములండి. ప్రైజ్ లార్డ్. దేవుడు వాక్య భాగం దీవించి ఆస్వాదించుగాక. చివరి ప్రార్థన చేసుకుందామండి. చివరి ప్రార్థన చేసుకున్నాక మనకి గ్రీటింగ్ కార్డ్స్ ఉంటాయండి. ఇక్కడ కార్డు పెట్టాక కార్డును బట్టి మనకు వాగ్దానాలు ఉంటాయండి. అట్లాగే క్యాలెండర్ ఉందండి, 2025 సంవత్సరం సంబంధించిన క్యాలెండర్ ఉంది. మోటార్ కార్డ్స్ ఉన్నాయి, మనకి తీసుకోవడం జరుగుతుందండి. ఒక నిమిషం ప్రార్థన చేసుకొని ఒక పాట పాడుకొని గ్రీటింగ్స్ తీద్దామండి. ప్రేమ నమ్మకైన పరలోక తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనాలు నాయన, స్తోత్రాలు ప్రభువైనా. నాయన గడిచిన కాలం అంతయు అనగా 2024 జనవరి డిసెంబర్ నెల వరకు మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకే వేల వందనాలు, స్తోత్రాలు ప్రభువైనా.
నాయన ప్రత్యేకించి మా యొక్క సంఘ బిడ్డలని నాయన ఇక్కడ కూర్చున్న బిడ్డని ప్రతి బిడ్డని క్షేమంగా ఉంచిన మహాకృపను బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన. అలాగే నాయన ప్రత్యేకంగా నాయన శంభయ్య గారి కుటుంబాన్ని, నాయన తిరుపతి గారి కుటుంబాన్ని, కాటయ్య గారి కుటుంబాన్ని క్షేమంగా వస్తున్నట్టు ప్రభు నాయన. అలాగే వెంకటేశ్వర గారి కుటుంబాన్ని, కన్నయ్య గారి కుటుంబాన్ని నాయన, అలాగే యేసు గారి కుటుంబాన్ని నాయన, అలాగే నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున నాయన కొంతమంది పేర్లు తెలియదు ప్రభు నాయన, నన్ను క్షమిస్తున్నాడు ప్రభు నాయన. అలాగే బంగారయ్య గారి కుటుంబాన్ని, మమత కుటుంబాన్ని ఏడుకొండలను జ్ఞాపకం చేసుకున్న ప్రభు నాయన. అలాగే ప్రభు నాయన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని 2025 సంవత్సరంలో క్షేమంగా ఉంచే భాగ్యాన్ని దయచేస్తున్నాడు ప్రభు నాయన. అలాగే నాయన ప్రత్యేకమైన దృష్టి ఉంచి అలాగే చిట్టమ్మను కూడా జ్ఞాపకం చేసుకున్న ప్రభు నాయన. నాయన తనకిచ్చిన గర్భఫలాన్ని బట్టి కూతురుని బట్టి జ్ఞాపకం చేసుకున్న ప్రభు నాయన దేవిస్తూ ఆశ్రయిస్తున్నాడు ప్రభు నాయన. నే బిడ్డ నాయన నా చెల్లి మున్సిపాలిటీ కార్యక్రమంలో చేస్తున్న ప్రభు నాయన ప్రతి విధానము నాయన నీ యొక్క కార్యక్రమంలో పాలుభాగస్తులలో ఉంటుంది ప్రభు నాయన. దేవిస్తూ ఆశ్రయిస్తున్న ప్రభు నాయన, తోడుగా ఉంటున్నాడు ప్రభు నాయన. అలాగే నాయన ఈ యొక్క సంఘ బిడ్డలను ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవిస్తూ ఆశ్రయిస్తున్న ప్రభు నాయన. మైస గారి కుటుంబాన్ని దీవిస్తూ ఆశ్రయిస్తున్న ప్రభు నాయన. అలాగే గుండెపంగ వెంకటేశ్వర్లో ఉపేంద్రమణ కుటుంబాన్ని కూడా దీవిస్తూ ఆశ్రయిస్తున్న ప్రభు నాయన. వారికి ఇచ్చిన కుమారుని బట్టి కూడా మేకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన. అలాగే రాము గారిని కూడా దీవిస్తూ ఆశ్రయిస్తున్న ప్రభు నాయన. అలాగే ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని నాయన పేరు పేరున ఈ కాలనీలో ఎంతమంది అయితే ఉంటున్నారో వారందరినీ కూడా దీవిస్తూ ఆశ్రయిస్తూ 2025 సంవత్సరంలో ప్రవేశపెట్టిన మహాకృపను బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభునైనా. ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమిస్తున్నాను ప్రభునైనా. నాయన ప్రతి పేరుని జ్ఞాపకం చేసుకుని ప్రభునైనా, ప్రతి కుటుంబాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాను ప్రభునైనా. నాయన గ్రీటింగ్ కార్డ్స్ తీసుకుండగా ఈ యొక్క గ్రీటింగ్ కార్డ్స్ ద్వారా మీరే వాక్యం ద్వారా బిడ్డలతో మాట్లాడుతున్నాడు ప్రభునైనా. అట్టి వాక్యముని ఈ యొక్క సంవత్సరంలో నెరవేర్చే భాగ్యాన్ని దయచేస్తున్నాడు ప్రభునైనా. నీ కృపని, నీ యొక్క ప్రేమని, నీ యొక్క జాలిని, నీ యొక్క దయని 2024 సంవత్సరంలో ఎలాగైతే ఉంచి 2025 సంవత్సరంలో ఎట్లయితే ప్రవేశపెట్టారో అలాగే ప్రభునైనా నా పట్ల, నా కుటుంబం పట్ల, నా పిల్లల పట్ల, నా భార్య పట్ల, నాయన నా తల్లి పట్ల, నా కుటుంబ సభ్యుల పట్ల మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభునైనా. అలాగే నా అత్తగారి కుటుంబాన్ని కూడా ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి ఒక కుమార్తె ప్రభునైనా, అలాగే ఇద్దరు కుమారులను బట్టి వారికి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి దేవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు ప్రభునైనా. నాయన అందులో బట్టి ఆ కుటుంబాన్ని కూడా మీకే మహిమ చెందునుగా ప్రభునైనా. నాయన నీ బిడ్డల్ని నాయన కాపాడుతున్నాడు ప్రభునైనా. ఇద్దరు కుమారుడు ప్రభునైనా, పెద్ద కుమారుడికి ఒక గర్భఫలాన్ని ఇచ్చారు ప్రభునైనా. కుమారుడు కుమార్తెని నాయన విరటను బట్టి ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్న ప్రభునైనా. నాయన తగిన జ్ఞానముని దయచేసి నీ బిడ్డ నడవలసిన త్రోవలను నడిపించి నీ యొక్క కృపను భద్రపరుస్తున్నాడు ప్రభునైనా. అలాగే ప్రతి ఒక్క కుటుంబాన్ని, ఈ యొక్క కాలనీలో ఉంటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, అలాగే ఈ యొక్క గ్రామంలో ఉంటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తూ 2025 సంవత్సరం మొదలుకొని అంతం వరకు 2-12 నెలల వరకు క్షేమంగా కాపాడుతున్నామని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గ్రీటింగ్ కార్డ్స్ ఉంటాయి. గ్రీటింగ్ కార్డ్స్ వాగ్దాన కార్డ్ అంటారు. కార్డ్స్ అక్క అమ్మ ఇట్లా ఉంటాయి కార్డ్స్. మీకు ఏదో ఒక ఇష్టమైన కార్డు ఒకటి తీసుకొని వెళ్ళండి. దేవుడు వాగ్దానం అన్నమాట. మనకి ఈ సంవత్సరం మనతో మాట్లాడుతున్న సందర్భం అన్నమాట. మీరు వచ్చి ఈ కార్డుని తీసుకొని వెళ్ళినట్లయితే దాని పేరు మీద కనుక మీ పేరు రాసుకుంటుంది తీసుకుందండి. ఒక పాట పాడుకుందామండి. సెల్లెనమ్మా పాట నెంబర్ సిఆర్ గీతంలో నుండి ఒక పాట పాడుకున్నట్లయితే ఆ పాటను పాడుకున్న విధానాన్ని బట్టి దేవునికి వాగ్దానాలు తీద్దామండి. ఈ సంవత్సరంలో చెప్పమ్మా 274 277 అండి ఇక్కడ సెలవులో. సరే, ఒక పాట పాడుతుండగా మీరు తలా ఒకళ్ళు వచ్చి ఈ గ్రీటింగ్ కార్డ్స్ తీసుకోండి. వెనక వెంబడే పేరు పిల్లలతో ఎవరితో రాసుకోండి. రాసుకుందామండి. ఒక చిన్న ప్రార్థన చేసుకొని నేను ప్రేమానమైన పలుకుతండి ఈ గ్రీటింగ్ కార్డ్స్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్న ప్రభువైనా
వచ్చిన బిడ్డలని కూడా దీవిస్తూ ఆస్వాదిస్తున్న ప్రభు నాయన ఈ యొక్క కార్డు నాయన పేపర్ కాదనుకోకుండా వారికి ఇచ్చిన వాగ్దానం అని నమ్మి మీరు నిజమైన దేవుడిని గుర్తించి ఆ కార్డు ద్వారా వారి యొక్క కుటుంబాలలో నాయన నెమ్మది శాంతిని దయచేస్తున్నాడు ప్రభు నాయన వారి కుటుంబాలను కట్టుతున్నాడు ప్రభు నాయన వారి కుటుంబంలో భద్రతని దయచేస్తూ దివారాత్రములు ఎలాగైతే మమ్మల్ని కాపాడి ఎలాగైతే 2020 సంవత్సరంలో ప్రవేశపెట్టారో అలాగే దివారాత్రములు ఈ వాక్య భాగంని వారికి కలగజేసి వారికి వాక్య భాగం ద్వారా దీవిస్తూ ఆశ్రయిస్తున్నామని ఈ కార్డులను కూడా ఈ వాక్యం ద్వారా మీరే నమ్మదగిన వారని నమ్మి మిమ్మల్ని పూజించే భాగ్యాన్ని దయచేస్తున్నామని తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఒక పాట పాడుకుంటా తలవకులు వచ్చి కార్డు దిద్దామండి. కానుకలు ఎవరన్నా కానుకలు వేయాలనుకుంటే ఈ బాక్స్లో వేసి కార్డు తీసుకున్నారు. రండమ్మా. పాట సంఖ్య 274 అండి. నీ రక్తమే నన్ను శుద్ధీకరించును, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా కార్డు తీసుకున్నాం మళ్ళా కార్డు తీసుకున్నాం. నీ రక్తమే నా బలము, నీ రక్తధారలేలా పాపిగా శ్రాయమేచును, నీ రక్తధారలేలా పాపిగా శ్రాయమేచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును. నన్ను శుద్ధీకరించును, కుటుంబంలో నలుగురు ఉన్నా గానీ ఫస్ట్ ఒక పేరు అనుకుని ఒక కార్డు తీసుకోవచ్చు, తర్వాత ఒక పేరు అనుకుని ఒక కార్డు తీసుకోవచ్చు. పేరు గుర్తు పెట్టుకోండి. కార్డు తీసినప్పుడు తీయగల ఏమంటే కార్డు మీద పేరు రాసుకోండి, మర్చిపోకుండా. ఆ వాగ్దాన కార్డు వాడదన్నట్టు. గుండెపంగు తిరుపయ్య, ప్రశాంత్ ఇద్దరే రాయి. చారమ్మ తిరుపయ్య, తర్వాత ప్రశాంత్. మన దేవుడు మనతో మాట్లాడుతున్న వాటిలో అనమాట, మనకి ఇస్తున్న హామీ. దేవుడు రాజు తిరుపయ్య రాయి, తర్వాత ఇద్దరిది రాసినాక తర్వాత ప్రశాంత్ రాయి. తిరుపయ్య శారమ్మ రాయి, తర్వాత అబ్బాయిది రాయి ప్రశాంత్. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచిచున్నాడు, ఇచ్చింది చెల్లకి మంచిగా వచ్చింది. అదరద్దు ఏమన్నా వచ్చి మంచిగా వచ్చింది. చదువుతున్నా నీకు నేను జీవ కిరీటం ఇస్తున్నా. జీవ కిరీటం దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇవ్వగలడు. ఉన్నదానికంటే దేవుడు నమ్ముకుంటే నీకు అధికముగా నేను ఇస్తా. నిత్యమైన వెలుగుగా నీకేం జీవ కిరీటం పరిశుద్ధాత్మ ఆ గడియలో నాశనకరమైన నిన్ను రక్షించేదను. ఆశీర్వదిస్తున్నాను. ఏమన్నా ప్రశాంత్
నీకు పాలు నీ స్వస్థము నేనే. నేను నీకు తోడే ఉండు. నీకు మామయ్య ఉన్నాడుగా ఇక. దీనికంటే మరి అధికంగా యెహోవా నీకు ఇవ్వగలడు. నీకు బాగా వచ్చింది. దేవుడు మనం 2024 సంవత్సరంలో దేవుడిని మర్చిపోయినా కానీ 2025 సంవత్సరంలో మంచి వాగ్దానంతో దేవుడు మనల్ని ఆశీర్వదించినందుకైనా మాట్లాడడానికైనా ప్రతి ఆదివారం కాకపోయినా ఒక వారం కాకపోయినా ప్రియులు అనిపించుకొని దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలని, మర్చిపోకుండా ఉండాలని, దేవుణ్ణి ఒక వారం కాకపోయినా ఒక వారం వచ్చి దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలని ప్రభు యేసుక్రీస్తు తెలియజేస్తున్నామంటే షాప్ అవుతాను. ఆగముందు ఈ జవాబు ఇస్తాను. మన అందరం చేసినావా? చిట్టుమా. అన్నయ్య తీసుకురా. నేను నీకు తోడే ఉన్నాను, భయపడకమని వచ్చింది. నేను నీకు తోడే ఉన్నాను, భయపడకమని వచ్చింది. ఏమొచ్చింది? ఒక సాధించింది. మమ్మే మంచి రావాలి ప్రార్థనకి. భయపడదు దేవుడికి, దేవుడే ఉండు. దేవుడు నమ్ముతున్న వాళ్ళకేమో మరేమో దాని పేరు అమ్మాయికి ఏమో వేసింది అట్టు నీకు తోడై ఉంటా.